లో ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 దినాల సభల కొరకు, ఈ 3వ రోజు దేవుని యొక్క వాక్యం కొరకు ఎవరిని మనం పిలవాలని ప్రార్థన చేస్తున్నాం చాలా రోజులుగా. దేవుని యొక్క మహాకృపను బట్టి, దైవజనులు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి. కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మన 7 దినాల ఉపవాస పండుగలు, అక్టోబర్లో జరిగిన ఉపవాస పండుగల్లో దైవజనులు సంప్రదించాం. అక్టోబర్ నెలలో అన్న డేట్ కోసం మాట్లాడితే ఆ టైంలో అన్న ఖాళీ లేదు. 2-3 డేట్స్ అడిగాం. మనం అడిగిన 2-3 డేట్స్ కూడా అన్న ఖాళీ లేవు. వేరే కంట్రీకి వెళ్ళడం కోసం సంథింగ్ ఏదో చెప్పారు. ఆ రోజు బిజీగా ఉండి ఆ టైంలో ఖాళీ లేదు. అన్న ఖాళీ లేకపోతే తర్వాత జబరాజ్ గారు ఆ రోజు మన మధ్యకి వచ్చారు. నేను అప్పుడే చెప్పాను, అన్న విశ్లని చెప్పాను, అన్న నెక్స్ట్ టైం మళ్ళీ మీటింగ్ ఉన్నప్పుడు ముందే మీరు ఒక మాట మాట్లాడండి అని చెప్పాను. విశ్లనే మాట్లాడినప్పుడు ఈ డేటు నేను 11వ తారీఖు నాన్నగారి జ్ఞాపకార్థం కదా, ఆ డేట్ అయితే కొంచెం బాగుంటుంది. ఒకవేళ అది అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే కనుక ముందు రోజు లేదంటే వేరే రోజు అయినా పర్లేదు, కొంచెం ఆ డేట్ని అలా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకోండి, ఒకసారి అడగండి అని చెప్తే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు అంటే 11వ తారీఖు మనం అడిగిన డేటు అన్న ఖాళీ ఉండడం, ఈరోజు మన మధ్యకి రావడం చాలా సంతోషం. అని ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు కనుక చాలా రోజులుగా మనం ఆశ కలిగి ఉన్నాం. నేను ఇంతకుముందు కొవ్వలి వెళ్ళాను, దైవజనులు వచ్చినప్పుడు అక్కడ మన యవనస్తులైన పిల్లలు కూడా వచ్చారు, చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. తర్వాత మొన్న డిసెంబర్ నెలలో గుండుగోలను వచ్చారు, అక్కడ కూడా మనందరూ చాలామంది వెళ్ళాం, చాలా విలువైన సందేశం ఇచ్చారు. నేను అలాంటి సందేశం అందించడానికి దైవజనులు మన గ్రామానికి, మన చిన్న సంఘమైనా కానీ మన మధ్యకి పిలవాలని నేను ఆశ కలిగి ప్రార్థన చేశాను. దేవుని యొక్క మహాకృపను బట్టి కొంచెం ఆలస్యమైంది, సంవత్సరం క్రితం రావాలి, కొంచెం ఆలస్యమైనా కానీ ఈరోజు దైవజనులు మన మధ్యకి నడిపించడానికి దేవుడు కృపనిచ్చారు. దేవుని యొక్క చిత్తంతో పాటు దైవజనులు మన కొరకు సమయాన్ని కేటాయించి చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి వారు బయలుదేరి మన మధ్యకి రావడం చాలా సంతోషం. కనుక ఈ సమయాన్ని దైవజనులకి అప్పగిస్తుండగా అందరూ కూడా చప్పలు కొడుతూ దైవజనులకి సమయాన్ని మనం అప్పగిద్దాం. అందరూ కూడా సంతోషంగా చప్పలు కొడుతూ ప్రైజ్. హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ పెంచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. తమ్ముడు మానిటర్స్ పెంచమ్మా. మీ నోటి నిండా నవ్వు పెట్టునుగాక, మీ మనసు నిండా సమాధానం ఇచ్చునుగాక. మునుపటి అన్నట్టు జరగని నూతన కార్యాలు ప్రభు మీ జీవితాల్లో నిశ్చయముగా జరిగించునుగాక. నన్ను ప్రేమతో పిలిచిన దైవజనులు పాస్టర్ ఎలీషా గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈజ్ వెరీ యంగ్. భవిష్యత్ కాలంలో దేవుడు వారికి ఇచ్చిన ప్రతి దర్శనాన్ని ఈ పరిచర్లో ప్రభు నెరవేర్చునుగాక. మరి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, మరి వారి తండ్రి గారు వారిని చేసినటువంటి బలమైన ఈ పునాది, దాన్ని బట్టి కూడా నేను ప్రభుని గణపరుస్తున్నాను. నా కుడి వైపున ఉన్న దైవజనులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, ఇది దేవుని నిర్ణయం అని నేను నమ్ముతున్నాను. అందుకనే అప్పుడు రావాల్సిన నన్ను దేవుడు ఇప్పుడు నడిపించాడు. సో ఏదేమైనా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఎంతమంది యేసే మాట్లాడితే వినాలనుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి చూద్దాం. వెరీ గుడ్. యేసే మాట్లాడితే వినాలనుకుంటున్నారా? ఆర్ యు ష్యూర్? వండర్ఫుల్. నాతో పాటు అందరూ ఈ మాట చెప్తారా? మానిటర్ రావట్లే. నాతో పాటు అందరూ ఈ మాట చెప్పండి. వాక్యమై ఉన్న దేవా, నీ వాక్కు చేత మా అందరితో మీరే మాట్లాడండి. ఆమేన్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలని నేను మీ ముందు పెడతాను. బాబోయ్, చదువుతున్నారా గొడవాడుతున్నారా? మీ ఆసక్తికి స్తోత్రం. నేను చదువుతాను, అందరూ వినండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను
మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. నాతో పాటు అందరూ ఈ మాట చెప్పండి. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. ఒక సేవకుడు తన సంఘాన్ని చూసి అభినందిస్తూ చెబుతున్న ఒక అద్భుతమైన మాట. ప్రియమైన వారులారా, మునుపటి అన్నట్టు చూడని ఒక నూతన కోణాన్ని ఈ రాత్రి ప్రభు మనకి తప్పక చూపిస్తారు. కనుక ఆసక్తిగా మీ మనసంతా వాక్యం మీద పెట్టండి. వాక్యం వింటుండగానే మీ జీవితంలో ప్రభు చాలా ప్రశ్నలకి జవాబిస్తారు. అది విశ్వాసంతో అంగీకరించినప్పుడు స్వస్థత జరుగుద్ది. అది నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు దాని యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ తెస్సలోనిక అనే ఈ ప్రాంతంలోనికి అపోస్తలుడైన పౌలు గారు అడుగుపెట్టి సువార్త ప్రకటించారు. మీ ఊరికి మీ పెద్దయ్య గారు వచ్చారు కదా, పెద్దయ్య గారి పేరేంటి? ఇప్పుడు వారి కుమారులు ఇక్కడ మిమ్మల్ని బలపరుస్తున్నారు కదా, నడిపిస్తున్నారు కదా. అలాగనే ఈ తెస్సలోనిక అనే ఈ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. మనసు పెట్టానండి. ఈ ప్రాంతం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది. ఆ ప్రాంతంలోనికి పౌలు అడుగుపెట్టి సువార్త ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. ఈ సంఘానికి ఆత్మీయ తండ్రి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు ఆత్మీయ తండ్రి ఆత్మీయ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని చూసి నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ మాటని ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్దాం. ఆత్మీయ తండ్రి ఆత్మీయ సంఘాన్ని చూసి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని చూసి మీ గురించి ఆలోచించినప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ గురించి వింటున్నప్పుడు నేను దేవుణ్ణి ఏం చేస్తున్నానంటే కృతజ్ఞతాస్తుతులతో ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. నాకు తెలుసు ఒక సేవకుడికి ఇంతకు మించిన ఘనత మరొకటి. మిమ్మల్ని చూసి మిమ్మల్ని పొగుడుతున్నాను అనలేదు. మిమ్మల్ని చూసి నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈరోజు ఒక ప్రశ్నతో నేను ప్రారంభించి మరలా ఆఖరిలో వీలైతే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నన్ను చూసి నా దైవజనుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడా? నన్ను చూసి, నా విశ్వాసాన్ని చూసి, లేదా నా జీవితాన్ని చూసి నా దైవజనుడు ఆయన మోకరించినప్పుడు, లేదా ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నా జీవితాన్ని బట్టి ఆయన ప్రభుని ఘనపరుస్తున్నాడా? ఈ ప్రశ్న చాలామందికి రాదు. ఈ రోజులో ఏ ప్రశ్న వస్తుందంటే, నన్ను మందిరంలో పట్టించుకున్నారా, నాకు పాటిచ్చారా, లేదంటే నన్ను ఒకప్పుడులాగా చూస్తున్నారా, నా స్టేజ్ ఉందా, నా స్టేజ్ ఏమన్నా మారిందా, పాతయ్య గారు ఉన్నప్పుడులాగా ఉన్నానా, కొత్తయ్య గారు వచ్చిన తర్వాత ఏమన్నా ఇదయిందా, అప్పుడులో పాతయ్య గారు ఎక్కువ ప్రార్థనలు నాకే ఇచ్చేవారు, ఈ అయ్యగారు అంతగా ఇవ్వట్లేదేమో. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు, మరలా చెప్తున్నాను, అనవసరమైన ప్రశ్నలు, మరలా చెప్తున్నాను, ఉపయోగం లేని ప్రశ్నల కంటే నా దైవజనుడు నన్ను చూసి ప్రభువుని స్తుతించగలుగుతున్నాడా? హల్లెలూయా. సరే, ఇంతకీ పౌలు ఏం చూశాడో రాశాడు. అక్కడ 3 విషయాలు చూశాడంటే వీళ్ళల్లో. నెంబర్ 1, విశ్వాసముతో కూడిన మీ పని అనండి. ఇంకొంచెం గట్టిగా అనండి. ఇంకొంచెం గట్టిగా అనండి. అంటే సంతోష్ రెడ్డి మరలా రాకపోయినా మీకు ఇది ప్రింట్ అయిపోవాలి, ఈ ఫైనల్ డే మెసేజ్, రైట్? మొదటి మాట ఏం చెప్పాను? పని. నెంబర్ 2, ప్రేమతో కూడిన ప్రయాస అనండి. 3, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మూడోది ఏంటి? ఈ 3 మాటలు చెప్పండి ఒకసారి. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును చూస్తున్న నేను
దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. హల్లెలూయా. చేతులెత్తి చెప్తాం హల్లెలూయా. మొదటి మాట విశ్వాసముతో కూడిన మీ. ఇప్పుడు నా వైపు చూడండి, కళ్ళు పెద్దవి చేయండి. అంటే పౌలు వాళ్ళ చేస్తున్న ప్రతి పనిలో వాళ్ళలో ఏం చూస్తున్నాడంటే విశ్వాసాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. పని అనే మాట ఇలా చెప్పొచ్చు, క్రియలు అనొచ్చా? అనొచ్చు. బైబిల్ ఈ మాట ఎంతమంది జ్ఞాపకం ఉంది? క్రియలు లేని విశ్వాసం. ఒకరికి విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏముండాలంటే క్రియలు ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని పనులు చేస్తారు కానండి విశ్వాసం లేకుండానే చేస్తారు. అలాంటి పనులన్నీ ఎలా ఉంటాయంటే బలవంత పనులు అంటారు అన్నమాట. అయ్యమ్మ ఎందుకు గుడికి వచ్చో? ఆవిడ వచ్చింది కాబట్టి వచ్చింది దేవుడి గుడికి. కొంతమందిని చూస్తాం, వాళ్ళు చేస్తున్నారు, చెయ్యాలి. లేదా కొంతమంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, చెయ్యాలి. కొంతమంది అందరూ చేస్తారు కాబట్టి మనం కూడా చెయ్యాలి. ఈ పనులు వేరండి. కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే బై ఫెయిత్, త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారానే వీళ్ళు ఏ పని చేసినా ఆ పనిలో విశ్వాసాన్ని ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇంతకీ వీళ్ళల్లో ఏం పనులు చేశారు? అందులో కొన్ని మాటలు పౌలు అక్కడే చాలా అందంగా రాసుకొచ్చాడు. ఒకసారి 6వ వచనం చదువుదాం. 6వ వచనం చూడండి, నేను చదువుతాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి. హల్లెలూయా. నాతో అందరూ ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్మ వలన, కొంచెం గట్టిగా చెప్పండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి. చెప్పండి, విన్నారా అంగీకరించారా? కొంచెం గట్టిగా చెప్పండి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. వాక్యం వినడం ఈజీయా, వాక్యాన్ని ఒప్పుకోవడం ఈజీయా? అసలు మీరేమంటారు? క్రైస్తవులకి వినడం ఈజీయా, ఒప్పుకోవడం ఈజీయా? మీరు చాలా మంచివాళ్ళు అండి. ఏదైతే ఎందుకని నిజం చెప్పారు. వినడం, నేను సేవకు వచ్చిన కొత్తలో పల్లెటూరులో గ్రామాల అమ్మట వెళ్తే అక్కడ ఒకసారి ఓ ముసలావిడ 2008లో 8-9లో ఓ ముసలావిడి వాక్యం చెప్తే, చిన్న మెగాఫోన్ పట్టుకొని బోర్ర చిన్న పాకలో వాక్యం చెప్తుంటే ముసలావిడి వాక్యం అయిపోయింది, ఇంకా చివరికి వచ్చేస్తుంది. ప్రార్థన ఆపగా అంటుంది. నన్ను ఇంకా చెప్పా అంటుంది. సరే నీ ముసలావిడ అడుగుతుంది, ఆపితే గసిరేసేలా ఉందని చెప్పి ఏదోలా వాక్యాన్ని పొడిగిద్దామంటే పోనీ వింటుందంటే నిద్రపోతుంది. ఒక రకమైన బ్యాచ్ ఉంటారు, వీళ్ళకి అలా కూర్చోవడం ఇష్టం ఎక్కువసేపు మందిరంలో, అలానే వినరు. నా మాట మీకు అర్థమవుతుందండి? అలాంటి వారు ఉంటే గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వెల్ డిసిప్లైన్డ్ ఉంటారు. వాళ్ళు ఉంటేనే అందం. మనం నా వైపు చూడండి అమ్మా, వీరు వాక్యాన్ని వినట్లేదంట, వాక్యాన్ని ఒప్పుకుంటున్నారంట. హల్లెలూయా. అందుకనే వీళ్ళ పౌలు ఏమని రాస్తున్నాడంటే మీరు వాక్యమును అంగీకరించి, అంటే వీళ్ళ విశ్వాసంతో ఎలాంటి పనులు చేస్తున్నారంటే వీరు దేవుని వాక్యం ఏదైతే వీరు వింటున్న దాన్ని వారి జీవితంలోనికి అంగీకరిస్తున్నారు. ఎప్పుడో తెలుసా? అసలైన మాట ఇక్కడ ఉంది, ఉపద్రవమందు అనండి. ఉపద్రవం అంటే ఏంటమ్మా? ఉపద్రవం అంటే ఏంటో తెలిసిన? ఊహించకుండా వచ్చేది. మొన్న మధ్యన కొన్ని నెలల క్రితం విజయవాడలో, గుర్తుంది ఎవరికైనా? వరద వచ్చింది చూసారా? అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మాట. అంటే మన ఊహకి అందకుండా ఏదో జరిగిపోద్ది. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తానేనండి సింపుల్గా. ఊహించలేని కష్టాలలో కూడా వీరు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ చివరి దినాల్లో సంఘం ఎలాంటి పనులు చేయాలంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది వాక్యం వినువారుగా ఉంటున్నారు, కానీ వారు ఉపద్రవాల్లో మాత్రం దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు.
ఎంతైనా వింటారు వాక్యం. వీళ్ళకు అనుకూలంగా ఉంటే హల్లెలూయా, ఒకవేళ వీళ్ళకి అనుకూలంగా లేకపోతే మాత్రం నో హల్లెలూయా. వై? బికాస్ వాళ్ళ పరిస్థితులు వారిని వాక్యం లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాయి. అమ్మ, నేను ఒక మాట చెప్తాను, బంగారం శుద్ధి చేయబడాలరా. సువర్ణం శుద్ధి చేయబడితేనే ఆ సువర్ణం దాని యొక్క ఒరిజినాలిటీ ఏంటో బయటకు వస్తుంది. అలాగే మన విశ్వాసం కూడా పోరాటాల గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడే దేవునికి మహిమ వస్తుంది. మా చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, మీకు తెలుసుందో లేదో నాకు తెలియదు. ఒక కొడుకు ఇంటికి వచ్చి అడుగుతాడు, మమ్మీ 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 నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను అంటే, వాళ్ళ డాడీ అప్పుడే వచ్చాడు ఇలా పట్టుకొని, నా కొడుకా సెకండ్ వచ్చావా? అవును డాడీ. వెంటనే వాళ్ళ నాన్న అన్నాడంట, ఏం వాయ్ వెళ్ళి గులాబ్ జామ్ చేయి వీడికి అని. గులాబ్ జామ్ యాడ్ వచ్చేది మాట. గులాబ్ జామ్ తెలుసు కదా మీకు. తెయ్యి చేయంటే ఆవిడ వంటగదిలోకి వెళ్ళి గులాబ్ జామ్ చేస్తుంటే ఇలా కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నువ్వు సెకండ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతమంది పరిగెత్తారా అంటే వాడు అన్నాడు, ఇద్దరే డాడీ అన్నాడు. సో పరిగెత్తింది ఇద్దరు. వీడు ఏ ర్యాంక్ వచ్చాడట? వీడు పరిగెత్తక్కర్లే, మధ్యలో పడుకున్నారు, సెకండ్ ఇస్తారు వీడికి. మీకు అర్థమవుతుందా? కొంతమంది పరిస్థితులు అనుకూలంగా ఉంటే దేవుని వాక్యాన్ని వింటారు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీరు విశ్వాసం ఎలా ఉందంటే దేవుని వాక్యాన్ని ఒప్పుకునేదిగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న మీ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ పరిస్థితిని నేను ఎటు అయినా మార్చగలను. ఇప్పుడు నా ప్రశ్న, ఈ రెండిట్లో నీ విశ్వాసం దేని మీద ఉంది? సింపుల్గా చెప్తాను. నీకు మ్యారేజ్ అయింది, ఒక 2 years అయింది, పిల్లలు లేరు, లేదా 3 years అయింది, పిల్లలు లేరు, మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో నువ్వు చాలా చోట్లకి వెళ్ళావు ప్రెగ్నెన్సీ కోసం. అందరూ అన్నారమ్మా నీ హెల్త్ ఇష్యూస్ నేను హాస్పిటల్లో చాలామంది చెప్పారు. అదే టైంలో నువ్వు చర్చ్కి వచ్చి కూర్చున్నావు. సో ఒక పక్కన డాక్టర్స్ అందరూ చెప్పారు నువ్వు ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది మీ కపుల్కి కష్టమని, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నేను పిల్లలు లేని వారిని పిల్లల్ని ఇస్తాను, గర్భఫలం నేను ఇచ్చే బహుమానం, నేను జనములకు నిన్ను తల్లిగా చేస్తానని వాగ్దానం నువ్వు పొందుకున్నప్పుడు ఈ రెండిట్లో నువ్వు ఏది నమ్ముతావు? మనలో చాలామంది ఏది నమ్ముతామంటే డాక్టర్ చెప్పిన మాటను చాలా ఎక్కువగా నమ్ముతావు. ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు నమ్మితే నమ్మిన 2వ నెలకే నువ్వు కన్సీవ్ అయిపోవాలి, లేకపోతే దేవుడు నిజంగా ఉన్నాడా, చేశాడా? చూడండి, అబ్రహాముని కొడుకుని ఇవ్వి అనడం వేరు, కానీ దేవుడు కొడుకుని నాకు బలివ్వి అన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. హీ వాజ్ ఇన్ టఫ్ సిచ్యువేషన్, అంటే చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ అబ్రహాం ఒకటే నమ్మాడు, నేను దేవుని మాటని అంగీకరించాలి. ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? ఒక ఆదివారం గుడికి వచ్చినప్పుడు ఇక్కడ మనస్సాక్షి మీద చేయి వేసుకొని చెప్పండి, ఒక ఆదివారం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీద అనుభవించాం, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. మా చర్చ్కి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? సండే మార్నింగ్ 6:30కి మాకు ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 6:30కి ఆరాధన స్టార్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలామంది ఒక వాక్యంతో పాటు ఒక బుక్ పట్టుకొని కూర్చుంటారు. వాక్యం అయిన వెంటనే దాని మీద చేయి పెట్టి కన్నీటితో ప్రార్థన చేస్తారు. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట, ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. ఎందుకమ్మా? వాక్యాన్ని ఒప్పుకోలేని విశ్వాసం అసలు విశ్వాసమే కాదమ్మా. నీ చుట్టూ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు వాక్యాన్ని ఒప్పుకోవాలమ్మా. సరే, ఇప్పుడు చూద్దాం రండి. వీళ్ళున్న ఉపద్రవాలు వేరమ్మా, మీలాంటి నాలాంటి మనకొచ్చిన కష్టాలు కాదమ్మా. మీరు చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది, వీళ్ళైతే క్రీస్తు కొరకు తమ ప్రాణాలు సైతం త్యాగం చేసేస్తున్నారు. భయంకరమైన కష్టాలు. ఒక పక్కన రోమా ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తుంది, యూదా మతం క్రైస్తవ్యాన్ని అణిచేస్తుంది.
రోమా ప్రభుత్వం యూదా మతం, రోమా ప్రభుత్వం యూదా మతం. ఈ రెండు మాటలు పదే పదే చెప్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందో లేదో నాకు అర్థం అవట్లే. రోమా ప్రభుత్వం యూదా మతం, రోమా ప్రభుత్వం యూదా మతం అంటే ప్రభుత్వం మతం ఒకటైపోయింది. ఇప్పుడు సంఘం మీద పడింది. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీకు స్పష్టంగా తెలుసు. మరి మీ ఊరు ఎట్లాగుందో నాకు తెలియదు, కానీ బయట పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రియమైన వారులారా, వారు క్రీస్తు కొరకు చచ్చిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా వారు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే ఒప్పుకుంటున్నారు. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా 99 డోర్స్ అంటే 99 తలుపులు నీ జీవితంలో మూసేసి ఉన్నాయేమో, అలాంటి టైంలో కూడా నీ కొరకు తెరిచిన ఒక తలుపు ఉంది. అందులో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఉంది. అది నువ్వు నమ్మగలిగితే నీ విశ్వాసం ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. ఆమేనండి ఒక్కసారి. వాక్యాన్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. ఈరోజు చాలామంది వాక్యాన్ని ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా వాక్యం చెప్తే ఈ వాక్యం మన కోసం కాదురా, ఇలాగైపోయారు. కొంచెం కఠినంగా చెప్తే ఇది ఆడికేరా. ఒకసారి అంటావు దైవజనుడు ఇలా అనుకున్నావు, ఇలా నిలబడ్డాడు అంటే ఈరోజు వాక్యం విందాం, మరి అందరు రండి, అందరు సంఘ బిడ్డలు అందరూ కూర్చున్నారు, మరి 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 యోహాను 2:3 అన్నాడంట. అన్న వెంటనే అప్పుడు పాపం మంచి వైట్ అండ్ వైట్ గద్దర్ షర్ట్ వేసుకొచ్చాడు. ఒక ఆయన మంచి నలగలేని షర్ట్తో వచ్చాడు. ఇలా పాప రాక వచ్చాడు గుడికి. మనోడు ఎప్పుడైతే పాస్టర్ గారు 2:3 అన్నాడో, మనోడు కొద్దిగా ఒళ్ళు మండి పైకి లేసి ఆపేయి అన్నాడంట. పాస్టర్ గారికి తెలియక నో ఐ వోంట్ స్టాప్, జాన్ 2:3 అన్నాడట. 2:3 అన్న వెంటనే యోహాన్ 2:3 అన్న వెంటనే మనోడు వెంటనే కుర్చీ దిగేసి నేను గుడి మానేస్తున్నాను అన్నాడట. వెంటనే పాస్టర్ గారు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మైక్ కట్టి పాపం దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకున్నారే, బాబు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు గుడి మానేస్తున్నారు, నేనేమన్నాను మిమ్మల్ని అంటే, పాస్టర్ గారు 3 నెలల తర్వాత వచ్చాను గుడికి, మానేసి 3 నెలలు అయింది. ఏదో మా ఆవిడ గోల పెడుతుంది కదా అని మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకొచ్చి ఇలా కూర్చున్నాను, లేదో మై కట్టుకున్న వెంటనే మీరు యోహాన్ 2:3 అంటున్నారు. నా పేరు యోహాన్ అని మీకు తెలుసు, నాకు 2 భార్యలని మీకు తెలుసు, నాకు 3 పిల్లలని మీకు తెలుసు. మీరు యోహాన్ 2:3 అంటే గుండె అదిరిపోతుంది నాకు లోపల. ఉన్నారంటే ఇక్కడ ఎవరన్నా యోహాన్ 4:5? అమ్మ కొన్నిసార్లు వాక్యం మనం ఏం చేస్తాం తెలుసా, అంగీకరించాం. ఎందుకంటే అది మనకు కష్టంగా ఉంటుంది. నువ్వు మార్చుకో అనే మాట ఈరోజు సంఘానికి ఇష్టపడతలే. నువ్వు మారు అనే మాట సంఘం జీర్ణించుకోలేకపోతుంది. నీ నోటి మాటను మార్చుకుంటే ఇంకా కఠినమైపోతున్నారు. నీ రహస్య జీవితాన్ని మార్చుకో అంటే చాలామంది హృదయాలు కఠినమైపోతున్నాయి. ఇదిగో నీలో ఉన్న అహంకారాన్ని తీసేయంటే చాలామంది దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వారు వాక్యాన్ని వినువారుగానే మిగిలిపోతున్నారు. నా వైపు చూడండి ఒకసారి. జెమ్స్ ట్యాబ్లెట్, జెమ్స్ బిళ్ళ తెలుసా? జెమ్స్ తెలుసా తెలీదా? జెమ్స్ నోట్లో పెట్టుకుంటే, నాలుక మీద పెడితే పుల్లగుంటుందా తీగుంటుందా? దానికి పిహెచ్డి చదవక్కర్లేదమ్మా, తీగానే ఉంటుంది కదా. ఇప్పుడు అదే లాంటిది ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉంది. అది నీ నాలుక మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు జ్వరం 103 జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్ మంచిదా, జెమ్స్ బెల్ మంచిదా? అది చేదుగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అది నిన్ను బాగు చేస్తుంది. ఇది తీపిగా ఉంటుంది, లోపలికి వెళ్తే నీ షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. నా మాట వింటున్నారా? వాక్యం కొన్నిసార్లు చేదుగా ఉండొచ్చు, కానీ అది నువ్వు అంగీకరించగలిగితే అది నీ అంతరంగాన్ని మార్చేస్తుంది, అది నీ లోపల జీవితాన్ని మార్చేస్తుంది, అది నిన్ను ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. వాక్యానికి శక్తి ఉంది. నేను నా డైరీ కారులో విడిచిపెట్టాను. నాకు ఒక ప్రేయర్ డైరీ ఉంటుంది. దాంట్లో 16 సంవత్సరాల నుంచి ఉన్న వాగ్దానాలన్నీ ఉంటాయి. ఈ పరిచర్యలో ఎదురయ్యే ప్రతి పోరాటం వచ్చినప్పుడు ఆ డైరీ తీసి నేను ఆ వాగ్దానాలు చూస్తాను. ఎందుకంటే మీరు అనుకుంటారు పాస్టర్ గారిని చూస్తే కొంతమంది వీళ్ళకేంట్లే వీళ్ళ సూట్లో ఉంటారు అనుకుంటారు కొంతమంది, అందరూ కాదు.
మీరు పాస్ట్ గారిని సూట్లు చూస్తారు కానీ లోపల పోట్లు చూడరు. ఇక్కడ కూడా సూట్లు ఫోటోలు వేసారు కానీ మీ అయ్యగారు సూట్ వేసుకోలేదు. చాలా మంచి ఆయన ఈయన. మా ముగ్గురికి సూట్లు వేసారు ఈయన. లోపల చాలా పోట్లు ఉంటాయండి. నిజం చెప్తున్నాను, మీ అయ్యగారికి కూడా ఉంటాయి. ఇప్పుడు నాన్నగారు తర్వాత దాన్ని రూల్ చేస్తున్నప్పుడు అసలు కొంతమంది వేసే పెత్తనం మామూలుగా ఉంటుందా? అమ్మ నా వైపు చూడండి. అక్కడ కూడా వస్తాను, ఇంకా టైం ఉంది. ఇప్పుడు నా మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. అలా ఎన్ని పోరాటాలు వచ్చినా మేము చేసే పని ఏంటంటే ఆ డైరీ తీసి ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని నా చేతమ్మట పట్టుకొని, దేవా నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు, దీన్ని నువ్వు నెరవేరుస్తావని నేను నమ్ముతున్నాను. నేను వాక్యాన్నే ప్రేమిస్తాను, వాక్యాన్ని ఒప్పుకుంటాను, వాక్యాన్ని అంగీకరిస్తాను. వాక్యమే అన్నిటికంటే ప్రాధాన్యత కలిగినదని నమ్మే వ్యక్తిని ఈ రాత్రి ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే వాక్యాన్ని అంగీకరించేదిగా ఉండాలి. బహుశా ఈ 3 రోజుల కూటాల్లో నిన్నటి దినం ఆ ముందు రోజు దైవజనులు ఇచ్చిన వాక్యాలన్నీ మీరు విన్నారు కదా, మరి అంగీకరించారా? ఎన్ని వాక్యాలు మీరు ఒప్పుకున్నారు? నిజంగా ఒప్పుకుంటే ఇంకా బాప్తిసం పొందలేని వారు బాప్తిసాలు పొందుతారు. నువ్వు నిజంగా వాక్యం ఒప్పుకుంటే ఈ సంఘంలో నువ్వు ఎవరితో అయితే గలిబిలుతో ఉన్నావు వాళ్ళతో సమాధాన పడిపోతావు. నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటే మునుపటి కంటే తగ్గించుకుంటావు. నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటే ఖచ్చితంగా నీ అడుగులు పరిశుద్ధత వైపు వెళతాయి. ఇవన్నీ జరగాలంటే నువ్వు వినొద్దు, నువ్వు వాక్యాన్ని అంగీకరించు. హల్లెలూయా. ఇంకా వాళ్ళ గురించి ఏం రాశాడో చూడండి. 10వ వచనం ఇలా రాశాడు. వాళ్ళు ఏం పని చేశారో నేను చదువుతాను. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడగు దేవునికి దాసులగుటను. హల్లెలూయా. నాతో పాటు అందరూ ఈ మాట చెప్పండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. ఆమేనండి. సంఘం ఏం విడిచిపెట్టింది? ఇంకొంచెం గట్టిగా అనడమ్మా. విడిచిపెట్టి మీరు ఎవరి వైపు తిరిగారంటే జీవము గలవాడు సత్యవంతుడు. ఆమేనండి. ఎవరి వైపు అంట? వాళ్ళ వైపు తిరగక ముందు సంఘం ఏం విడిచిపెట్టిందంటే విగ్రహములను విడిచిపెట్టింది. ఆమేనండి. ఈరోజు విశ్వాసముతో కూడిన రెండో పని ఏంటో తెలిసిన, విగ్రహములను విడిచిపెట్టాలి. విగ్రహాలు విడిచిపెడతాం అంటే ఏంటి? చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య ఇప్పుడున్నటువంటి సో కాల్డ్ క్రిస్టియన్స్ చాలామంది అనుకుంటారు మేము ఎప్పుడో విగ్రహారాధన వదిలేసామండి, మేము యేసు రక్తంలో కడగబడ్డాం గనుక దానికి మాకు అసలు ఏ సంబంధం లేదు అనేటట్టు అనుకుంటున్నారు. కానీ చాలామంది పరోక్షంగా ఇంకా తమ హృదయాల్లో విగ్రహములను పెట్టుకొని జీవిస్తున్నారు. ఏమిటి విగ్రహాలు విడిచిపెడతామంటే ఏంటి? మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. విగ్రహములు విడిచిపెట్టడం అంటే ఈ లోక మర్యాద, ఈ లోక ఆచారం, ఈ లోక పద్ధతులను సంఘము విడిచిపెట్టాలి. సంఘము విగ్రహములను విడిచిపెడితేనే సంఘం ఎవరి వైపు తిరుగుద్దంటే జీవము గలవాడు సత్యవంతుడు. ఆమేనండి. ఒక్కసారి ఈరోజు చాలామంది విగ్రహాలు విడిచిపెడతారు లేదండి. వీళ్ళు పైకైతే వదిలేశారు కానీ లోపల పులుపు మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈవిడ అన్నీ పాటిస్తుంది మరియమ్మ. అసలు ఈవిడ పాటించలేనివంటూ ఏమీ ఉండవు. రోజులు బాగా పాటిస్తుంది, వాస్తులు బాగా పాటిస్తుంది, గడియలు బాగా పాటిస్తుంది, అవసరమైతే పాస్టర్ గారికి ఉపన్యాసం చేసేస్తుంది. వాక్యంలో లేనివన్నీ వీళ్ళు చేస్తున్నారు. అమ్మా నువ్వు లోక మర్యాదను అనుసరించచ్చా? రోమపత్రికలు ఏమన్నాడు తెలిసిన? ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకో. హల్లెలూయా. మరి ఎంతమంది విగ్రహాలు విడిచిపెట్టారు? ఇంకా ఇంకా ఆ పులుపు ఎందుకు వస్తుంది? ఇంకా నువ్వు అవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆచారాలు ఎందుకు చేస్తున్నావు? కొంతమందిని చూస్తాం, యేసుని నమ్ముకున్నవారు కూడా ఇవే పాటిస్తున్నారు. ఈ 40 రోజులు మరి సిలువ ధ్యానాలు కొంతమంది చేస్తారు. మీరు చేస్తే చెయ్యండి, ప్రార్థన చేయండి, తప్పులేదు.
కానీ కొంతమంది ఈ 40 రోజులు అంట చెప్పులు వేసుకోరా అంటే, ఈ 40 రోజులు నీసు తినరా అంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు నేను చెప్తున్నాను, ఈ 40 రోజులు వాళ్ళు జుట్టు కటింగ్ వేయించరు అన్నమాట. ఈ 40 రోజులు సంథింగ్ 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 సంథింగ్. ఈస్టర్ ఈవినింగ్ ఆల్ బ్రాందీ షాప్స్ విల్ ఓపెన్. డైరెక్ట్లీ ఇంకెళ్ళిపోతారు, దూసుకెళ్ళిపోతారు అన్నమాట. వీళ్ళన్నీ పాటిస్తున్నారు. అందుకే గుడికి వచ్చి మంగళవారం మంచిది అంటది ఆవిడ. చిచ్చి చిచ్చి చిచ్చి. మందిరానికి వచ్చి బుధవారం మంచిదా? మందిరానికి వచ్చి గృహప్రవేశం చేస్తారు, ఇంటి ముందు గుమ్మడికాయ కాడుతున్నారు. గృహప్రవేశం చేస్తారు, అన్ని ఆచారాలు పాటిస్తారు. అక్కడ అన్ని ఆచారాలు బలవంతంగా చేయిస్తారు. మళ్ళీ ఈవిడే టైం పెడుతుంది. అయ్యగారు 10 గంటలకల్లా రిబ్బన్ కట్ చేయాలండి. 11 గంటలు కట్ చేస్తే ఇల్లు బాగోదా? ఈ మధ్యన చూస్తున్నాం క్రైస్తవ పెళ్ళిళ్ళన్నీ ముహూర్తాల్లోనే జరుగుతున్నాయి. అసలు ఇదెంత విచిత్రమో. లోకంలో ముహూర్తాలకి ఏ పెళ్ళిళ్ళు జరుగుతాయో అదే టైంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తాళి కట్టించేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ వెల్ మిక్స్డ్. మళ్ళీ వీళ్ళు ఏమన్నంటే, అయ్యగారు అంతా మనం మన సర్ప్రైజ్ చేద్దామండి. నా పెళ్ళికండి 5 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్. నా పెళ్ళికి 5 లక్షల హాల్ కాస్త 1,50,000కి ఇచ్చేసాడు. ఎందుకంటే ఈగలు తప్ప ఏం తోలుకోవట్లేదు అంటాడు. ఎందుకంటే మా పెళ్ళికి ముహూర్తం లేదు. మా నాన్నగారు నాకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఇద్దరు తండ్రులు కలిసి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ప్రార్థనాపూర్వకంగా ఇది దేవుని చిత్తం అనుకున్నారు, వివాహం చేసి సరే అయిపోయింది అంతే. కొంతమంది ఎంత ఆచారాలు పాటిస్తారంటే, మీ అందరికీ నేను చెప్తున్నాను వినండి. మీ ఎలీషా పాస్టర్ గారే మీకు పంతులు గారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీ పాస్టర్ గారే మీ పంతులు గారు. ఆయన ప్రార్థన చేసి ఆయన నోటమ్మట ఇది మంచిది అని పలికితే దేవుడు దాన్ని మంచిగా మార్చేస్తాడు. నేను బైబిల్ జోడించకుండా మాట్లాడను చెల్లమ్మ. రాజులు సహితము దైవజనుడు మాట కోసం ఎదురు చూశారు బైబిల్లో. రాజులు సహితము దైవజనుడు నోట ఏ మాట వస్తే ఆ మాట మేము చెయ్యాలి. దావీదు కూడా నాతాన్ కాల్ కొరకు ఎదురు చూసేవాడు, తెలుసునా మీకు? కింగ్ డేవిడ్ ఏమంటారు? గాడ్స్ ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు. కానీ ఆ దావీదు నాతాను కాల్ కొరకు ఎదురు చూసేవాడు. దైవజనుడు చెబితే చేద్దాం. ఈరోజు నేను చెప్తున్నాను, తొందరపడి లోకాన్ని సంఘంలో లాక్కండి అమ్మా. తెలిసి తెలియక చాలామంది ఇంకా విగ్రహములను విడిచిపెడతలేదమ్మా. చనిపోతే యేసుప్రభు ఫోటో పెడతావేటమ్మా? మళ్ళీ యేసుప్రభు ఫోటో దగ్గర అన్నం పెడతదే. కొంతమంది ఏమో ఇవి పద్ధతులని, ఇదేమో యేసుబాబు కంటే యేసుబాబు అన్నం ఎందుకు తింటాడమ్మా? ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇలా ఇలా వెళ్ళి నీ విశ్వాసాన్ని ఎందుకు బలహీనపరుస్తున్నావు? మిమ్మల్ని మాట అడుగుతాను, చెప్పండి. యేసుప్రభు ఫోటోలు కూడా మనం ఎందుకు పెట్టుకోకూడదో చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను ఉన్నాను, మా సొంత ఊరు రాజమండ్రి, నేను పుట్టింది పెరిగింది రాజమండ్రి. మీకు నాతో మాట్లాడాలనిపించింది, ఏం చేయాలి? 2 రూట్లు. ఒకటి, నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలి. హలో బ్రదర్, హౌ ఆర్ యూ ఫాస్టర్ అని మాట్లాడాలి. అదర్వైజ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్, సంథింగ్ ఎల్స్, ఫోన్ పని చేయట్లేదు. ఏం చేయాలి? రాజమండ్రి కాబట్టి ఏ బస్సు ఎక్కుతానో, ఏలూరులో ట్రైన్ ఎక్కితే రాజమండ్రి వచ్చేస్తారు. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉంది, మా ఇంటి అడ్రస్ ఉంది. ఈ 2 ఉండగా మీకు నాతో మాట్లాడాలనిపించింది. మీరు ఏం చేస్తున్నారంటే, నా ఫోటో ఒకటి గోడకు పెట్టుకొని, సంతోష్ రెడ్డి గారు బాగున్నారా, మరి టిఫిన్ చేశారా అని ఒకవేళ మీరు నా ఫోటోతో మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటి? కష్టంగా ఉందలేండి. దాని అర్థం ఏంటో తెలిసిన, నేను బతికొండగానే ఎందుకు నా ఫోటోతో మాట్లాడకూడదంటే, నేను ఫోటోలో లేను, నాలో జీవం ఉంది. ఎందుకు మనం విగ్రహముల వైపు తిరగకూడదంటే, యేసయ్య విగ్రహాల్లో లేడు. ఆ దూత చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. జీవము గల దేవుడు విగ్రహాల్లో ఉండడు. ఈ సత్యం సంఘానికి అర్థమైనప్పుడే సంఘం ఆత్మతో ప్రభుని ఘనపరుస్తుంది. హల్లెలూయా. అందుకనే సంఘం ఏం చేయాలంటే,
పూర్తిగా విడిచిపెట్టాలి. ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, మిమ్మల్ని అడుగుతాను, మంగళవారం మీ ఆయన గారు గోతులో పడిపోతే లేపుతారా వదిలేస్తారా? నూతులో పడిపోయారమ్మా, అలా కాదండి, ఈరోజు మంచి రోజు కాదండి, అయ్యగారు చెప్పారు, నేను బుధవారం తాడేసి లాగుతాను, టిఫిన్ అన్నీ కూడా నూతులోకి పంపించేస్తాను, మీరు అక్కడే ఉండండి. ఎనీవన్? మరి ఇంతకమ్మయ్యన్నీ నాతో పాటు ఈ మాట చెప్పండి, లోకంలో జరిగేది ఏది అనండి నా కుటుంబంలో జరగకుండునుగాక. ఆమేన్. వాక్యమే నా కుటుంబంలో జరగాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అన్నారు, ఎలవై అన్నారా? హల్లెలూయానా? వాక్యమే జరగాలి మీ కుటుంబం. అసలు మీ పిల్లలకు కూడా ఈ మధ్య చూస్తాను, కొంతమంది సంథింగ్ కాళ్ళకి నల్లదాళ్ళు కడుతున్నారు. ఇవన్నీ ఏంటండి? సంఘాన్ని ఎందుకు తీసుకొస్తుంది? ఓ చెల్లి అంటుంది డిస్ట్ అన్నయ్య అంటుంది. నేను నీ ముఖానికి ఎవడు పెడతాడే అనుకున్నాను. ఇంకా ఏంటి ఇవన్నీ సంఘం ఎందుకు చేస్తుంది? కాళ్ళకి ఎర్రతాళ్ళు ఏంటి? ఇప్పుడు ఎలీషాయి గారు వచ్చారు, మీకు ప్రార్థన చేసి నూనె డబ్బా ఇచ్చారు, అమ్మ ఇగో ఇగో రై బాబుకి నూనె రై తగ్గిపోద్ది అన్నారు. బాబుకి జ్వరం తగ్గలే అనుకో, ఓ 2 రోజులు తగ్గలే, వెంటనే ఏం చేస్తున్నారు? ఇవిడి మీకు తెలుసు, అమ్మాయికి ఎవరు లేరు ఇక్కడ. కాళ్ళకొకటి, పేక్కొకటి, కాళ్ళకొకటి, ఈవిడి కట్టేస్తుంది, వాళ్ళ ఇంటికి కట్టేస్తుంది, గుమ్మానికి కట్టేస్తుంది. ఏంటి 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 ఒక నల్లతాడికే, ఒక నల్లతాడికే జ్వరం తగ్గిపోద్దా? ఎర్రతాడికి తగ్గిపోద్దా? యేసు రక్తం చెయ్యి అనే మాట కంటే బలమైంది ఉందా? అసలు యేసు రక్తానికంటే పవర్ఫుల్ వర్డ్ ఇంకొకటి ఉందా? అసలు నా కొడుకు నేను మొలతాడే పెట్టలేదు, నిజమండి. ఒక్క ఆచారం తెలియదు నా బిడ్డకి. అసలు లోక మర్యాద అనేది తెలవకుండా పెంచుతున్నాం మేము కూడా అలాగే ఉన్నాం. మాకు అసలు ఈ లోక మర్యాదను మేము ఏం పాటించాం. ఈ లోకం ఏం పాటిస్తుందో అవి ఖచ్చితంగా మేము పాటించాం. ఈరోజు సంఘం లోకంతో మెర్జ్ అయిపోతుంది. మేబీ యూట్యూబ్లో వచ్చే వర్తమానాలు కావచ్చు, కొన్ని పనికి మాలిన విషయాలు కావచ్చు, కొన్ని రకరకాలైనటువంటి మాటలు విని సంఘం లోకంతో చేయి కలిపేస్తుంది. ఈ మాట బాధపడద్దు, పాస్టర్లు కూడా చేయి కలిపేస్తున్నారు, అందుకే సంఘం కలిపేస్తుంది. నాకు తెలిసి మీకు ఒక మంచి యవ్వన దైవజనుని ప్రభు మీకు ఇచ్చారు. నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. లోకంతో మీరు చేతులు కలపకండి. అసలు నువ్వు రాజీ పడవలసిన అవసరం లేనే లేదు. ఏలియా మాట్లాడతాడు, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్యన ఏంటి డబల్ మైండ్ ఏంటి? ఆదివారం ఏమో దేవదూతలు, మొత్తం ఏ దూతలమ్మా, గాబ్రియేలు, మికాయేలు, సెరాఫులు, కెరూబులు అందరూ మందిరంలోనే ఉంటున్నారు. ఆఫ్టర్ మండే ఆల్ గెటప్స్ విల్ చేంజ్, సంథింగ్ న్యూ ఫేసెస్ స్టార్ట్. అసలు ఆ రూపాలకు కానీ ఆ మాటలకు కానీ సంబంధమే ఉండదు. యేసు నామంలో చెప్తున్నాను విను, ప్రార్థన చేసి నువ్వు మంచిగా ప్రారంభిస్తే దేవుడు దాన్ని మంచిగా మారుస్తాడు. వాక్యంలో ఉంటే చెయ్యి, వాక్యంలో లేకపోతే నువ్వు చెయ్యొద్దు. ఏదైనా ఒకవేళ నీకు వాక్యం తెలీదా, దైవజనుడిని వచ్చి అడుగు, దైవజనుడు ఇది వాక్యంలో ఉందా, ఇది వాక్యానుసారమేనా, ఇది నేను చెయ్యొచ్చా? మా చర్చిలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలిజబెత్ అనే కుటుంబం ఉంది మా చర్చిలో. నేను సిటీ కమ్ విలేజ్ పాస్టర్ గారిని. నాకు రాజమండ్రి పట్టణంలో మందిరం ఉంది, విలేజ్లో ఇంకా సంఘాలు ఉన్నాయి. సో ఆ చర్చిలో ఒకసారి వాక్యం చెబుతూ ఎప్పుడో నేను అన్నాను, దైవజనుడు ఏం చెబితే నువ్వు అది చెయ్యి, నువ్వు దీవించబడతావు అన్నాను. ఈవిడ ఏం చేసింది తెలుసా అండి? మరి అయ్యగారు వాక్యం చెప్పారు కదండి, మరి వాక్య ప్రకారం నేను వెళ్తున్నాను, మరి నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, అయ్యగారు ఎలా ప్లానింగ్ ఇస్తే అలాగే కడతాను అంది. నేను అమ్మ నేను ఇంజనీర్ని కాదు, మరి నువ్వు ఏకంగా ప్లానింగ్ లేదయ్య గారు, మీరు ఎలా చెప్తే అలా కడతాను. నేను ఒక ప్లాన్ మొత్తాన్ని గీసాను, అంటే చర్చెస్ కన్స్ట్రక్ట్ చేసాం, కొద్దిగా ఐడియా ఉంది. అందులో మొత్తం ఈశాన్యాన్ని కూడా కవర్ చేస్తున్నానంట నేను. ఆవిడ అందే, మేస్త్రి గారు మరి ఇది వదిలేద్దాం అంటున్నారంటే, వదలొద్దమ్మా, అక్కడ మేస్త్రి గారు ఫోటో పెట్టేయండి కావాలంటే, నువ్వు మాత్రం వదలొద్దు. అక్కడ సంథింగ్ మోటార్కి సంబంధించింది ఏదో పెట్టించాం అక్కడ. అయితే ఇల్లు అయిపోయింది. చూడండి, అంటే బ్లెస్సింగ్ అంటే. కొంతమంది అన్నారంట, ఇలా కట్టేవేంటి, ఏంటని నేను పిచ్చి పిచ్చిగా కట్టేస్తున్నావు నువ్వు అని చెప్పి మెట్లు వేరేలా పెట్టించని ఆ ప్లేస్కి ఎలా అవసరం అలా కట్టాం.
ఒకరోజు మైక్ కట్టుకుంది దేవుడు, మరి పాస్టర్ గారు చెప్పినట్టు ఇల్లు కట్టాం, మరి మరి నాకు ఒక కోరిక ఉంది, మరి పాస్టర్ గారు ఖచ్చితంగా ఇది వినాలంటుంది. మైక్లో చెప్పేస్తుంది దేవుడి, ఏమనుకుంటుంది అనుకుంటారు అంటుంది. మరి అయ్యగారు ఒప్పుకుంటే ఈ ఇంటికి అయ్యగారి పేరు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను అంది. యథార్థం చెప్తున్నా, ఆవిడే పేరు సెలెక్ట్ చేసేసుకుంది, సంతోష నిలయం అంట. నేను అన్నానమ్మా అలా కదరా, దీనికి ఇంకొక పేరు పెట్టని, దీవెన సంతోష నిలయం, నా భార్య పేరు నా పేరు మిక్స్ చేసి పెట్టాను అనమాట. ఇప్పటికీ నేను చెప్తున్నా, మా చర్చ్ బిలీవర్ ఆవిడ 2 స్టేర్ల బిల్డింగ్, అది కాకుండా ఒక బిల్డింగ్, అది కాకుండా ఒక సైట్ కొన్నారు, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నారు. దే ఆర్ వెల్ బ్లెస్డ్. లోకం తెలీదు, వాక్యమే నెరవేర్చారు. కొన్నిసార్లు వాక్యం నెరవేరుస్తున్నప్పుడు నువ్వు లోకానికి చేదుగా ఉండొచ్చేమో, కానీ దేవుడిచ్చే ఫలం చాలా గొప్పగా ఉంటుందమ్మా. నమ్మండి రాత్రి. అందుకే సంఘం ఏం చేయాలంటే, విగ్రహములను ఏం చేయాలి చెప్పండి. నాతో అందరూ ఈ మాట చెప్పండి, రోజులన్నీ మంచియే అనండి. పక్కలు చెప్పండి, రోజులన్నీ మంచియే. వినకపోతే తోసేసి చెప్పండి, రోజులన్నీ మంచియే. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, రోజులన్నీ మంచియే. మళ్ళీ ఇంకెప్పుడన్నా ఈ రోజా అంటే తప్పని కొట్టేయండి ఇంక పట్టుకొని. ఏమన్నా మందిరంలో రోజులన్నీ మంచియే, గడియలన్నీ మంచియే. వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అది కీడు ఇది కీడు. కొంతమంది చచ్చిపోయారంటండి, మాకు మైలు అంట. మైలేటమ్మా, ఎక్కడుందమ్మా మైలు? ఒకని జన్మదినము కంటే, చదువమ్మా బైబిల్లో, సంతోషించే వారింటికి వెళ్ళడం కంటే. మరి ఇంత మంచి వాక్యాలు నువ్వు చెప్పగలుగుతున్నప్పుడు నువ్వు అది క్రియారూపంలో వెల్లడి చేయగలిగితే, హల్లెలూయా. 2 పనులు చెప్పాను. ఒకటి ఏం పని చెప్పాను? కష్టాలలో కూడా వారు వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు. ఈ రోజు నుండి ఏ ఆదివారం నువ్వు ఇక్కడ కూర్చున్నా, దైవజనుడు నోట నుండి వచ్చే ప్రతి మాటని నువ్వేం చేయాలంటే అంగీకరించాలి. హల్లెలూయా. సరి చేసుకో. కొన్నిసార్లు మా గురించి బాగా తెలిసిపోయినట్టుంది అయ్యగారికి, ఇలాంటి అభిప్రాయం రానివ్వద్దు. వాక్యాన్ని అంగీకరించు. 2, విగ్రహములను ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. 2వ మాట, ప్రేమతో కూడిన ప్రయాస అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ చాలామంది యూత్ కనబడుతున్నారు, తమ్ముళ్ళు జాగ్రత్తగానండి. ప్రేమతో కూడిన ప్రయాస అనండి. సంఘం అంట పిచ్చి పిచ్చిగా ప్రయాసపడుతుందంట, కానీ వాళ్ళ ప్రయాసలో పౌలుకి ఏం కనబడుతుందంటే ప్రేమే కనబడుతుందంట. హల్లెలూయా. అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. అన్నా, ఇంతకీ వీళ్ళు ఏం ప్రయాసపడ్డారన్నా? చూడండి అక్కడ ఎంత బ్యూటిఫుల్గా రాశాడో చూడండి, ఎంత అందంగా మలిచాడో చూడండి. 7-8 వచనాలు, మొదటి అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతాను. కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయ్యలోను మ్రోగెను. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నాతో పాటు అందరూ ఈ మాట చెప్పండి. మాసిదోనియాలోను అక్కయ్యలోను వాక్యము. కుడి చేయి ఇలా పెట్టండి, అందరూ ఇలా పెట్టండి ఒకసారి, ఇలానండి, ఇలా ఇలా పెట్టండి చెయ్య. వాక్యము మ్రోగెను. కొట్టండి ఇలాగ ఒకసారి, ఎలానండి, మ్రోగెను. సంఘం దేనికోసం ప్రయాసపడిందో తెలుసా? అమ్మ నా వైపు చూడండి రా. వారంట సువార్తను మారు మ్రోగించడానికి ప్రయాసపడ్డారు. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు ఆ సంఘాన్ని చూస్తూ, మీ వద్ద నుండి వచ్చిన దేవుని వాక్యము, ఊరు పేర్లు రాశాడు. మాసిదోనియాలోను అక్కయ్యలోను ఏమైందంటే మ్రోగించి పడేశారు. హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలు దీనికోసం ప్రయాసపడట్లేదు. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ ఈరోజు ప్రయాస ఏంటంటే, నేను కనిపించాలి, నా పేరు వినిపించాలి, నా ఆధిపత్యం ఉండాలి,
సంఘంలో నా ఉనికి నేను చూపించుకోవాలి పాస్టర్ గారికి. చాలామందికి ఈ ప్రయాసలు ఎక్కువైపోతున్నాయి. నా మాట మీరు గమనించండి. సంఘానికి ఏ ప్రయాస ఉండాలంటే సువార్తను మారుమ్రోగించాలి. ప్రియులారా, మీ ఊరికి నేను గంటలో వచ్చానండి. 1 hour 10 minutes పట్టింది అనుకుంటా, అంతే మ్యాక్సిమం. ఒక 2000 సంవత్సరాల క్రితం కనీసం సైకిల్ కూడా లేదండి. సైకిల్ కాదండి, అసలు ఏమీ లేనటువంటి ఒక ఏమనాలి అన్డెవలప్డ్ సివిలైజేషన్ ఉండేది 2000 సంవత్సరాల క్రితం. మనిషి వెళితే గాడిదల మీద వెళ్ళాలి, ఒంటెల మీద వెళ్ళాలి. పౌలు రాస్తున్నాడు, అలాంటి ఆ రోజుల్లో ఆ సంఘం అంట 2 ఊరుల్ని కదిపేసిందంట సువార్తతో. ఈరోజు సంఘం నిజంగా సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడుతుందా? నేను అడుగుతున్నా, మీ సంఘం సువార్తను ప్రకటిస్తుందా? మీలో ఎంతమంది సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారు? ఆదివారం వచ్చాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయాం, ఇదేనా మీ ప్రయాస? ఒకరోజు ప్రభు మీ అందరిని అడుగుతాడు, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ అని అడుగుతాడు. నా కోసం నువ్వేం చేసావు? ఒకవేళ ఆ ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్తారు జవాబు? మీలో ఎవరైనా ఎప్పుడన్నా కరపత్రాలు పంచిపెట్టారా? ఎప్పుడైనా సువార్త దండయాత్రకి తిరిగారా? గ్రామాలు తిరిగి ఎప్పుడైనా ఆయన ప్రకటించారా? దయచేసి నేను చెప్తున్నాను, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో సంఘము సువార్తను ఏం చేయాలంటే మారుమ్రోగించాలి. ఆమేనండి. ఒక్కసారి నేను మీకు ఒక సవాల్ ఇస్తాను. మీరు ఊరంతా తిరగద్దులేండి, ఏమండి, ఊర్లు తిరగద్దు, కనీసం మీ ఊరినన్నా కదపండి సువార్తతో. ఒక స్త్రీ తలుచుకుంటే ఒక ఊరిని మార్చింది. తెలుసు ఎవరో? ఒక స్త్రీ ఒక ఊరును మార్చింది. ఒక దెయ్యాలు పట్టినోడు 10 ఊర్లు మార్చేశాడు. దెకపోలిలో వాడు ఆరంభింపగా వినిన వారందరూ ఆశ్చర్యపోయారు. యవనస్తులు ఉన్నారు, మీరు ప్రయాసపడుతున్నారు తమ్ముడు. మా చర్చ్లోకి వచ్చి మీరు అడిగితే మా చర్చ్ ఇలా చెప్తుంది, మా అయ్యగారు ఖాళీగా ఉండరు, మమ్మల్ని ఖాళీగా ఉండేవారు. మా చర్చ్ ఇప్పటికీ 5 లక్షల కరపత్రాలు పంచిపెట్టింది. 5 lakhs. మా చర్చిలో ఒక ముసలావిడ ఉందండి. ఆవిడ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి నేను, ఎందుకంటే ఆవిడ చదువుకోలేదు, ఏమీ రాదు ఆవిడకి. కానీ ఆదివారం ఇంత కరపత్రాలు పొట్లం పట్టుకుంటుంది. మా చర్చిలో పెట్టేసి ఉంటాయి పోడియం దగ్గర. ఆ కరపత్రాలు పట్టుకుని అలా పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఒకరోజు రాజమండ్రిలో అలా ఎత్తుంటే ఒకడు అన్నాడంట, ఆగా, పర్మిషన్ ఉందా? యేసుప్రభు దేవుడేనా అన్నాడంట. పైనుంచి కిందాక చూసిందంట. అవన్నీ నాకు తెలియదా, అందరూ నెంబర్ ఫోన్ చేసుకో అందంట. ఆవిడ మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తే మేము నవ్వలేక చచ్చిపోయాం. అవన్నీ నాకు తెలీదు, నెంబర్ ఫోన్ చేసుకో అందంట. మేము అక్కడ నెంబర్ రాస్తాం అన్నమాట. మేము అడిగాం తర్వాత, ఏమో నీకు భయం? నాకెందుకండి భయం? ఆడేం చేస్తాడు? నన్ను మంచి మాటలు బాగుపడతాడు లేదా పోతాడు ఆడే. అమ్మా, మీ చర్చ్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా యవనస్తులు, ఎప్పుడైనా యేసయ్య కోసం నేను ఏదైనా చేయాలన్న ప్రయాసం మీకుందా? మీరు నమ్ముతారా? నాకు తెలిసిన ఒక యవనస్తుడు భారతదేశం అంతా తిరిగి సువార్త ప్రకటించాలి, బీడు భూముల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని సుమారు కొన్ని సంవత్సరాలు చేసిన ఒక ప్రార్థనకి మా చర్చిలో ఒక వ్యక్తి పైకి లెగిసి ఏం చేశాడో తెలిసినా అండి? ఇంచుమించు 14 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ని స్పాన్సర్ చేసేసాడు. మీరు చేయండి అన్న దేవుని పని. మా చర్చ్లో చాలామంది దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. మొన్న సండే సువార్తకి ఒక పెద్ద ట్రక్ కాదు, క్షమించాలి, ఒక వ్యాన్ తీసుకోవాలి, సువార్తకి వెళ్ళాలి, అది అవసరం అంటే ఒక ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు తీసి ఇట్లా పెట్టి, ఈ వ్యాన్కి నేను ఇచ్చే నా మొదటి కానుక అని చెప్పింది. ఈరోజు సంఘం
వ్యర్థమైన విషయాల కోసం ప్రయాసపడుతున్నారు. భోజనాలు పెట్టారు, సాంబార్ నా మీద పోసేసాడు. అదా ఆ ప్రయాస నీకెందుకమ్మా? ఉల్లిపాయలు బస్తా ఇచ్చానండి, నా పేరు చెప్పలేదండి బాబు, నన్ను గుర్తించట్లేదండి సంఘంలో. ఒకప్పుడండి మరి నేనండి కుర్చీలో కూర్చున్నానా, ఇప్పుడు కావాలని నన్ను కింద కూర్చోబెడుతున్నారండి. అమ్మా, నా స్టేజ్ కోరి, నా స్థాయి కోరి, లేదా నేను కనిపించాలి, ఈ ప్రయాసలు సంఘంలో పడకండి. సంఘం పడాల్సిన ప్రయాస ఏంటంటే సువార్తను మారుమ్రోగించడానికి సంఘం ప్రయాసపడాలి. రోజులు చాలా కఠినంగా ఉన్నాయి. అందరూ నా వైపు చూడండి. గీతలు గీసుకొని సంఘం కూర్చునే రోజుల్లో లేము. సంఘం రోషంగా దేవుని కోసం నిలబడాలి. ప్రతి వ్యక్తి దేవుని కోసం రోషంగా నిలబడాలి. ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నాను కనుక నాకు తెలుసు. మన జనవరిలో ఒరిస్సా రాష్ట్రంలో మీటింగ్స్ ఏర్పాటు చేసాం. మరి అవర్ ఫస్ట్ మిషన్ ఒరిస్సా, కోనార్క్, పూరి అనే పట్టణాల్లో సువార్త పెట్టాం. పోలీస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ హెల్ప్ ద్వారా మీటింగ్ పెట్టాం. అంత కఠినమైన స్థలం. ఇప్పుడు మే నెలలో నార్త్ కర్ణాటక వెళ్తున్నాం. మొన్న నేను మహారాష్ట్ర మీద నుంచి వెళ్ళినప్పుడు చూశాను. మహారాష్ట్రలో 200 కిలోమీటర్లు నేను ప్రయాణం చేశాను. ఆ రాష్ట్రం మీద నుండి నాకు ఒక్క మందిరం కనిపించలేదండి. మీకు తెలుసా అండి, విపరీతమైన సువార్తకి ఆటంకాలు జరుగుతున్నాయి. ఇలాంటి టైంలో సంఘం నిలబడి సువార్తను ఏం చేయాలంటే మారు మ్రోగించాలి. హల్లెలూయా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నువ్వు బైబిల్ చదవని నేను చెప్తలేదమ్మా. నీ జీవితమే ఒక సువార్తగా మారిపోవాలి. ఆ దెకపొలిలో వాడు చేసినట్లుగా, సమరయ పట్టణంలో ఆ స్త్రీ సువార్తను మ్రోగించినట్లుగా ఎంతమంది ఇక్కడ ఉన్న యవనస్తులు, ఇగో నీ జీవితాన్ని ఏమైనా ఇంపాక్ట్ చేస్తున్నావా? నీ సాక్ష్యం ద్వారా ఎవరినైనా ప్రభావితం చేస్తున్నావా? ఇక్కడ కూర్చున్న స్త్రీలు ఎంతమంది మీరు దేవుని మందిరానికి నడిపిస్తున్నారు? కనీసం మీ వీధోళ్ళన్న కదిపారా? మీ ఊరోళ్ళని కదిపారా? ఇక్కడున్న ఎంతమంది పురుషులు ఒకప్పుడు మీరు వ్యసనాలతో ఉండొచ్చు, మీరు నిజంగా వ్యసనాలు విడిచిపెట్టేస్తే మరి మీ జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తుంది? సంఘము సువార్తను మ్రోగించడానికి ప్రయాసపడాలి. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. నేను ఇష్టపడుతున్నాను, మీ సంఘంలో మునుపటి ఎన్నటూ జరగని నూతన సువార్త పరిచర్య ప్రారంభమవును గాక. సంథింగ్ స్ట్రాంగ్ పిల్లర్స్ విల్ రైజ్ ఇన్ దిస్ చర్చ్. ఒక బలమైన పునాదుల్ని దేవుడి స్థలంలో నుంచి లేపుతాడు. అడుగులు ముందేయండి. ఎందుకంటే యూ హ్యావ్ ఎ యంగ్ పాస్టర్. ఒక యవ్వన దైవజనులు. మా చిన్నప్పుడు నేను అసలు సేవ చేయకూడదు అనుకున్నాను. ఏదైనా చేయాలి కానీ సేవ ఒకటే చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు పాస్ట్ గారు కాబట్టి. ఈ పాస్ట్ గారు పడే కష్టాలన్నీ చూసి బాబోయ్ సేవ వద్దు బాబోయ్ అనుకున్నాను. ఇంకోటి మీరు అపార్థం చేసుకోకండి అమ్మా, నా చిన్నప్పుడు పాస్ట్ గారిని చూస్తే అందరికి ఎంత బొజ్జలు ఉండేవి. పెద్ద పెద్ద పాస్ట్ గారులు అప్పుడు యవనస్తులు అసలు లేరు. ఎక్కువ పెద్ద బొజ్జలు ఉండి సంచి వేసుకొని బట్టలు వేసుకున్నాను. పాస్ట్ గారులు అంటే ఎంత పెద్ద పెద్ద పొట్టలు ఉండి ముసలోళ్ళు లేసి పాస్ట్ గారులు అవుతారేమో అనుకున్నాను. కానీ మొత్తం మార్చేసింది పరిస్థితులు. ఇప్పుడు అంతా జాషువా జనరేషన్ పైకి లెగిసిపోయింది. ఒక యంగ్ జనరేషన్ దేవుడు అలా ఉజ్జీవాన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే అంటే మీకు తెలియదు, కొన్ని వేల ఊర్లు నేను తిరిగి చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోండి. మీకు ఒక యవన దైవజనుడిని దేవుడు ఇచ్చాడు, పరిగెత్తండి, దేవుని పని కోసం ప్రయాసపడు. అన్నా ఎలీషా అన్న ఏం చేయమంటారు మందిరంలో పరిచర్య? ఏం చేయాలి దేవుని కోసం ఏం చేయాలి? ఏదో ఒకలాగా ప్రయాసపడండి సువార్తను మ్రోగించడానికి. పాతకాల పాట ఒకటి ఉంటుంది, వచ్చా మీకు? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళందరిని ఆపేయండి. అవునా? వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారిని. కొంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, చక్కగా దేవుని కోసం పనిచేయండి. బిఫోర్ మ్యారేజ్ వి షుడ్ డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. మా దగ్గర చాలామంది చెల్లెళ్ళు ఉంటారు చర్చ్లో, అందుకే చెప్తున్నా, బిఫోర్ మ్యారేజ్
యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. ఆఫ్టర్ మ్యారేజ్ యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. బిఫోర్ యూ డై యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. నువ్వు చనిపోకముందే యేసయ్య కోసం ఏదైనా ఒకటి చెయ్యి. ఆ భారం దేవుడు మీ హృదయంలో కలుగజేయునుగాక. మీ పక్కలకి చెప్పండి, ప్రయాసపడదాం. ఇంకో కొంతమంది ఎంటలేదు, పటేల్ మంది కొట్టేసి చెప్పండి, ప్రయాసపడదాం. చాలా గట్టి కొట్టాలి, ప్రయాసపడదాం. ఇలా ఒకసారి అలా ఇలా కదపండి అమ్మ. కదపట్ల స్తంభాల్లోకి ఉన్నారు కొంతమంది. ఇలా తోసి చెప్పండి, ప్రయాసపడదాం. దేనికి? నేను మానేస్తాను, మరి నువ్వు మానేస్తావా గుడి? దానికి కాదు ప్రయాసపడాల్సింది, సువార్తను మ్రోగించడానికి ప్రయాసపడాలి. తర్వాత మాట చదువుదాం రండి, ముగింపులోకి వెళ్ళిపోతున్నాం. 4వ అధ్యాయం. ఇంకేం ప్రయాసపడ్డారు? 4:9 సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. హల్లెలూయా. నాతో అందరూ ఈ మాట చెప్పండి. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. చెప్పండి, ఏం రాయాలా, రాయవసరం లేదా? అంటే దాని అర్థం ఏంటి? వండర్ఫుల్. మీ పేరేంటండి? ఆశీర్వాద్. వెరీ గుడ్. రాయనక్కర్లేదంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళల్లో ఏం కనబడుతుందంటే సహోదర ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. అందరూ మీ మందిరంలో మీరు దేనికోసం ప్రయాస పడాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒక మాట చెప్తాను, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బలమైన కార్యాలు జరుగుతాయి. మీ చర్చ్లో ఉందని నేను అనుకుంటున్నాను, దాన్నే కొనసాగించండి. ఈరోజు చాలా మందిరాల్లో ఏం లేదు తెలుసా అండి? సహోదర ప్రేమే లేదు, అస్సలు లేదు. ఈవిడ ఎంత మాట్లాడుతుందంటే ఆవిడ వచ్చి ఈవిడ పక్కన కూర్చుందంటే ఈవిడ కొళ్ళు మండిపోద్ది. సహోదర ప్రేమ లేదు. అంతర్యుద్ధం అంటారు తెలుసా? అంతర్యుద్ధం మాట. మరి మీరిద్దరూ పరలోకి వెళ్తే ఎలాగుంటారు అక్కడ? ఇక్కడే నువ్వు మాట్లాడతలేదే, కసురుకుంటావు, ఏమన్నా అంటే కోప్పడిపోతావు, వాళ్ళల్లో వీళ్ళలో ఏదో ఒకటి తప్పులు వెతుకుతూనే ఉంటావు. ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నారంట, ప్రార్థన చేసుకుందాం, మరి ఈరోజు ప్రేమను గురించిన వర్తమానం మీకు చెప్తానని ప్రేమను గురించిన వర్తమానం చెప్పాడంట ఆయన. వర్తమానం అంతా అయిన తర్వాత ఆఖరిలో వాక్యం కోసం ప్రార్థన చేయండి అంటే ఒకేసారి 2 స్త్రీలు చేతులు పైకెత్తారు. ఈయనకి వెంటనే గుండె ఆగిపోయింది. ఎందుకు ఆగినంత పని అయిందంటే చేతులు ఎత్తిన ఇద్దరు డేంజరే. ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈవిడికి పడదు. ఇప్పుడు ఒకళ్ళకి మైక్ ఇచ్చారంటే ఇంకొక ఆవిడ గుడిమని ఎత్తది. పాస్టర్ గారు ఎత్తుకొచ్చిన గొడవని, అమ్మ చెరుకు ఒక 5 నిమిషాలు ఇద్దరు చేసేయండి అన్నాడు. ఈయన ఇంకా తెలివైన ఆయన. వెంటనే ఇప్పుడు మైక్ కట్టుకుందంట, దేవా నాయన మరి మందిరంలో ఈరోజు పాస్టర్ గారు ప్రేమ కోసం చెప్పారు కదా తండ్రి, మరి నీకు అంతా తెలుసు, నేనేంటో తెలుసు నీకు, మరి నాయన వెనకాతలు నా బండను మాత్రం తీసే ప్రభు అంటుందంట. ప్రార్థనలో మీలాగే సంఘం అంతటికి అర్థమైపోయింది ఆ బండ ఎవరో. ఆఫ్టర్ 5 minutes ప్రేయర్ ఇప్పుడు ఆవిడ మైక్ కట్టుకుందంట, పరిశుద్ధుడు నీ దూతలతో కొనియాడబడుతున్నవాడా. అబ్బా ఎంత మంచి పదాలమ్మా, ఆ పదాలన్నీ పెట్టి అంటుందంట. ఈరోజు అయ్యగారు చెప్పిన వాక్యం అంతా నా కోసమే ప్రభా. అయితే ఎందుకని ప్రభా, ఆ ముందున్న సైతాన్ని ఎప్పుడు తీస్తావా అని చూస్తున్నాను ప్రభా. ఒక ఆవిడేమో బండ అంటుంది, ఇంకొక ఆవిడేమో సైతాన్ అంటుంది, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సహోదర ప్రేమ. మీ చర్చ్ను క్వశ్చన్ అడుగుతాను, మా మందిరంలో నాకు అందరి పేర్లు తెలుసు అన్నవారు చెయ్యొద్దండి చూద్దాం. ఎనీవన్ ఈజ్ హియర్? ఇప్పుడు నేను నిలబెడితే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి పేర్లు చెప్పేయాలి. అలాంటి విశ్వాసులు ఉన్నారా? ఉండాలి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, మా చర్చ్లో నేను అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను చేయొద్దండి చూద్దాం. అందరి కోసం. వీలైతే మీ అయ్యగారిని అడగండి, మీ చర్చ్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ పేర్లు తీసుకొని 1 అరగంట కేటాయించి సంఘం కోసం ప్రార్థన చేయండి. సహోదర ప్రేమ కోసం ప్రయాసపడాలి. మీ చర్చిలో ఎక్కువ సహోదర ప్రేమ ఉండాలంటే ఈ మాట పాటించండి, ఎదుటి వారిలో తప్పులు చూడడం మానేయండి.
ఇంకా కొంతమంది గుడికి వస్తే చాలండి, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, వాళ్ళలాగా వీళ్ళు ఇలాగా, ఇంకా అందరిలో ఏదో ఒక తప్పులు వెతకపోతే ఇవిడికి నిద్రపట్టదు. ఇంకా అలాంటి మనస్తత్వం రానివ్వకండి. మీ మందిరం ఎలా ఉండాలంటే సహోదర ప్రేమతో పొంగి పుర్లుపోవాలి. ఏ కోశండ మీలో కలహాలు ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండడానికే ప్రయాసపడాలి. ఒకవేళ ఏదైనా ఎవరి మనసులోనైనా మీకు ఏదైనా కొంచెం బాధ ఉంటే ఈ సభల ద్వారానైనా మీరు వెళ్ళి సమాధాన పడిపోండి. ఐఎమ్ సారీ అని చెప్పండి, మాట్లాడండి, మళ్ళీ ప్రేమ కలిగి మాట్లాడండి. అంతేగాని నువ్వు అలాగా ప్రేమ లేకుండా ఉండకూడదు. మందిరంలో ప్రేమ లేకపోతే కుటుంబాల్లో ప్రేమ ఉండదు, కుటుంబాల్లో ప్రేమ లేకపోతే వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రేమ ఉండదండి. నిర్ణయం తీసుకుందాం, దేవా నేను సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడతాను. అట్ ఎనీ కాస్ట్ నేను ప్రేమ కలిగి ఉంటాను. రెండో మాట చెప్తాను, ప్రేమ కలిగి ఉండాలంటే ఎదుట వారిని ఎప్పుడు యోగ్యులుగా చూడాలండి. కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా మనకంటే మన తోటి వారిని చాలా తగ్గించి చూస్తాం. యేసయ్య శిష్యుల్ని ఎలా చూశారో తెలుసునండి, చాలా యోగ్యులుగా చూశాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. శిష్యులు ఆయన పాదాలు కడిగారా, ఆయన శిష్యుల పాదాలు కడిగారా? చెప్పండి. మీ మందిరంలో మీరు ఎలా ఉండాలంటే నాకంటే మీరు యోగ్యులు అని చెప్పాలి. ఎంతమంది చెప్తారు? ఎవరైనా చెప్పండి చూద్దాం. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నాకంటే మీరు యోగ్యులు అని చెప్పండి. చూసారా, మాట రావట్లేదు వీళ్ళకి. చెప్పండి, నాకంటే మీరు యోగ్యులు అనండి మీ పక్క వారితో. ఇంకెలా చెప్పచ్చు, బాబు నేను ఉండడం కంటే ఈ మందిరంలో నువ్వు ఉండడం చాలా ఆశీర్వాదం, నీ ప్రార్థన ఆశీర్వాదం, నువ్వు ఈ మందిరంలో ఉండడం ఆశీర్వాదం. ఈరోజు ఇలాంటి చూపులు లేవు కొంతమందికి. నేను పాస్ట్ గారు పెద్దయ్య గారు పునాదిరా వేసినప్పుడు రాయందించిందే నేను. వద్దమ్మా, ఇలాంటి మనస్తత్వాలు రానివ్వకండి. సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆమెను చెప్పండి ఒక్కసారి. ఈ రాత్రి మీ హృదయాలన్నిటిని దేవుడు ఆయన ప్రేమతో నింపునుగాక. అసలు ఇంకా గర్వపు చూపులు మీలో ఉండకుండునుగాక. ఎప్పుడు ఇలా అనుకోకండి, నేను తగ్గాలి, నా ముందున్న వ్యక్తిని నేను నాకంటే ఒక మెట్టు ఎక్కువగా చూడాలి. హల్లెలూయా. రెండు మాటలు చెప్పాను. ఒకటి విశ్వాసంతో కూడిన పని, రెండు ప్రేమతో కూడిన ప్రయాస, మూడో మాట నిరీక్షణతో కూడిన ఓర్పు. ఏంటి సంఘానికి ఉండవలసిన నిరీక్షణ? ఈ వచనం చదివి ప్రార్థన చేద్దాం రండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, ఇది చదివి ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం చివరి మాట 10వ వచనం. రైట్, కింద నుంచి చదువుదాం. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. సంఘం దేని కొరకు ఎదురు చూస్తుందంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. యేసయ్య రాకడ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? హౌ మెనీ యువర్ బిలీవ్? యేసయ్య రాకడ ఉందని నమ్ముతున్నారా? ఇప్పుడే వస్తే వెళ్ళిపోతారా? సంఘం యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడాలి. అమ్మా ఓ మాట చెప్తాను, యేసయ్య రాకడను గురించిన నిరీక్షణ నీ జీవితంలో లేకపోతే నీకున్న విశ్వాసం అంతా వ్యర్థమే. హల్లెలూయా. ఈ సంఘం ఏం చేస్తుందంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుందంట. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయాక మీరు ఎక్కడికి వెళ్తారు? కరెక్టేనండి, ఎక్కడికి వెళ్తారు? అడ్రస్ ఉందా? ఇప్పుడు నేను మాట అంటాను, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకవేళ ఈ క్షణమే నా ఊపిరి ఆగిపోతే మరో క్షణం నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ స్పష్టత సంఘానికి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘం ఏం చేయాలి? ఎదురు చూడాలి. నేను చెప్తున్నాను, మనం యేసయ్య రాకడికి చాలా సమీపంగా ఉన్నాం. అమ్మా, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏమి కట్టుకుందుమా, కడుపు నింపుకుందుమా, ఇవి పక్కన పెట్టండి.
ఏ క్షణం ఆయన రాకడ వచ్చినా నేను ఆయనతో వెళ్ళిపోతాను. సంఘము రాకడ కొరకు ఏం చేయాలంటే ఎదురు చూడాలి. అక్రమం విస్తరించిపోతుంది. అంత్య దినముల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్కడక్కడ భూకంపములు, ఏమండి, కరువులు, ఇవన్నీ యేసు ప్రభు రాకడికి సూచనగా ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను చెప్తున్నాను, సంఘానికి శ్రమ ఎదురవుతుందంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ విషయాన్ని మీరు నమ్మండి. నా నడుము నొప్పి అవ్వాలి, నా గొంతు నొప్పి పోవాలి, నా కాళ్ళు నీళ్ళు వేసుకోవాలి, ఈ అవసరాలు పక్కన పెట్టి, దేవా ఎప్పుడు వచ్చినా నేను నీ రాకడలో ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఈ 3 రోజులు ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తుల కోసం మీరు ఎదురు చూశారు కదా. నన్ను చెప్పండి, చూసారా? చూసిన ముగ్గురు వచ్చారు ఇక్కడికి, వచ్చారా లేదా? అమ్మా, ఆఫ్టర్ ఒక మనిషి కోసం ఎదురు చూస్తేనే ఆ వ్యక్తి వచ్చాడే. సర్వాధికారి అయిన దేవుడు వస్తానని చెబితే మాట తప్పుతాడా? ఖచ్చితంగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఎవరు ఎన్ని పిచ్చ కోతలు కూసిన సంఘం ఏం నమ్మాలంటే యేసయ్య మరలా తిరిగి రాబోతున్నాడు. ఆమేనండి. ఒక్కసారి మిమ్మల్ని ఒప్పుకొని ఇలా చేస్తాను. యేసయ్య పుట్టాడని ఎంతమంది నమ్ముతారు? చేయి చూపించండి. ఇదేంటంటే, నమ్ముతారా నమ్మరా? యేసయ్య మన పాపాల కోసం చనిపోయాడని ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఓకే. మరణించిన యేసయ్య మన కోసం పునరుద్ధానుడని ఎంతమంది నమ్ముతున్నారండి? మరణాన్ని తిరిగి గెలిచాడని. హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు ఆరోహణమై వెళ్ళాడని ఎంతమంది నమ్ముతున్నారు? నేను వెళ్ళుట మీకు మంచిది, నా తండ్రి ఎంట మీకు అనేక నివాసములను సిద్ధపరుస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఇవన్నీ నిజాలైతే ఆయన మరలా తిరిగి రాబోతున్నారనేది కూడా సత్యం. ఆమేనండి. ఒక్కసారి ఈ రాత్రి నేను ప్రార్థించే ముందు మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. మరి మిమ్మల్ని చూసి మీ సేవకుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడా? మిమ్మల్ని చూసి మీ దైవ సేవకురాలు దేవుణ్ణి స్తుతించగలుగుతుందా? ఎప్పుడన్నా ఈ ప్రశ్న అడగండి. దేవా, నేను నిజంగా నా పాస్టర్ గారికి సంతోషం కలిగిస్తున్నానా? నేను నిజంగా నా దైవ సేవకురాలకి సంతోషాన్ని కలిగిస్తున్నానా? ఒకవేళ సంతోషాన్ని కలిగించాలి అంటే గనక ఈ 3 పనులు నువ్వు చేయాలి. 1, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మొదటి పని ఏంటో మీకు చెప్పాను. 1, కష్టాలలో కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. నెంబర్ 2, విగ్రహములను విడిచిపెట్టాలి. ఏం ప్రయాసపడాలో మీకు చెప్పాను. సువార్తను చెప్పాలి. ఏం చేయాలి? మారు మ్రోగించాలి. 2, సహోదర ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఏవి నిరీక్షణ కలిగి ఉండాలంటే క్రీస్తు 2వ రాకడ కొరకు సంఘము ఎదురు చూడాలి. ఆమేన్ చెప్పండి. ఒక్కసారి మీ కుడి చేతిని మీ గుడ్డల మీద పెట్టుకోండి. నాతో ఈ మాట చెప్పండి. నా ద్వారా, గట్టిగా చెప్పండి, నా ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. నా ద్వారా నా దైవజనుడు ప్రభుని గణపరచాలి. మళ్ళీ గట్టిగా చెప్పండి. నా ద్వారా నా దేవుని నామానికి మహిమ రావాలి. నా ద్వారా నా దైవజనుడు ప్రభుని గణపరచాలి. ఆమేన్. ఎంతమందికి కావాలి ఈ జీవితం? ఇలాంటి జీవితం ఎంతమందికి కావాలో ఒకసారి హల్లెలూయా చెప్తారా? మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్తారా? ఇక నుంచి మీ ద్వారా యేసయ్యకి మహిమ రావాలి. మీ ద్వారా మీ దైవజనుడు దేవుణ్ణి ఘనపరచాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. 2 చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. దేవా, నా ద్వారా నీ నామానికి మహిమ రావాలి. విశ్వాసంతో కూడిన పనులు నేను చేస్తాను. ప్రేమతో కూడిన ప్రయాస నేను కలిగి ఉంటాను. అమ్మా,
సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడరా? వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడద్దు. సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడు. సంఘంలో కూడా ప్రేమ కలుగుడు. క్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘం ఎదురు చూడాలి. ప్రార్థన చేయండి, యేసయ్య నీ రాకడ ఎప్పుడు వచ్చినా నేను ఎత్తపడాలి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేతులు జోడించుకొని, రెండు చేతులు జోడించి, నా ద్వారా నా దైవజనుడు నిన్ను మహిమపరచాలి. నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషించాలి. ప్రార్థన చేయండి. నేను ఇక నుండి సహోదర ప్రేమ కలిగి ఉంటాను. లోకాచారాలను పూర్తిగా వదిలేస్తాను. యవ్వంతుడు గనుక ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటానయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఒంటి నిండా బంగారమున్నను ఆటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా. బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా. చాలును యేసు నీవే నాకు, చాలును యేసు నీవే నాకు, నీవే నాకు, చాలును యేసు. నా ద్వారా నీకు, నా ద్వారా నా దైవజుడి నిన్ను స్తుతించాలయ్యా, నిన్ను స్తుతించాలయ్యా. నీకంటే నాకేది ప్రియమైనది లేదయ్యా. పూర్తిగా నేను లోకాచారాలు విడిచిపెట్టేస్తానయ్యా. నేను వాక్యాన్ని వినను. సువార్త ప్రకటించడానికి ప్రయాసపడతాను. సహోదర ప్రేమ కలిగుంటానయ్యా. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరు. వారు నీకు సాటి నీవే యేసయ్యా. చెప్తారా? నా ప్రేమమయ్యా, ప్రేమమయ్యా నీవే అమయ్యా, నీవే యేసయ్యా, నీవే నాకు. చాలును యేసు నీవే నాకు, చాలును యేసు, యేసు నీవే నాకు. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు జోడి, మీ కుడి చేతిని అలాగా ఆకాశం వైపు ఎత్తి నోరు తెరిచి నీకు నువ్వు ప్రార్థన చేసుకో. ఈ మూడు అనుభవాలు నాకు కావాలి. విశ్వాసంతో కూడిన పనులు నాలో ఉండాలి, ప్రేమతో కూడిన ప్రయాస నాలో ఉండాలి, నిరీక్షణతో కూడిన ఓర్పు నాలో ఉండాలి. ప్రేమ మిక్కిలి నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ సమయంలో విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలభరితంగా మార్చి ఎత్తబడిన చేతులు యేసు నామములో నీ చేత పట్టబడును గాక. మునుపటన్నట్టు జరగని నూతన క్రియ వీరి జీవితంలో జరుగును గాక. వీరి ద్వారా నిశ్చయముగా మీ నామానికి మహిమ మహిమ కలుగును గాక. వీరి దైవజనులు నిత్యము వీరిని చూసి నిన్ను గణపరుచుదురు గాక. మనస్ఫూర్తిగా సంఘానికి శుభం పలుకుతూ నన్ను పిలిచిన దైవజనులు ఎలీషా గారిని, వారికి అప్పగించిన పరిచర్యని మనస్ఫూర్తిగా నాయన అభినందిస్తూ వారికి నేను యేసు నామములో శుభం పలికి వెళ్తున్నాను. మునుపటి అన్నట్టు జరగని ఒక నూతన క్రియ ఈ పరిచర్లో మీరు జరిగించండి. వర్క్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కార్యాలు ఈ సంఘంలో జరిగించండి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అమ్మా మీ అందరికీ వందనాలు. దేవుడి మీ అందరినీ దీవించిన గాక. థ్యాంక్ యూ. రాత్రికాల సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో మన మధ్యకి వచ్చి దేవుని యొక్క వాక్య భాగంలో చాలా విలువైన ఆత్మీయమైన సందేశాన్ని అందించిన దైవజనులకు మన సంఘం తరఫున, కుటుంబం తరఫున చప్పట్లు కొడుకు సారి కనపరుస్తూ దైవజనులకు ప్రత్యేకమైన 2 వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిత్యముగా వారిని, వారి పరిచర్ల సంఘాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. వారి నోట ప్రభు పలికిన ప్రతి మాట మన సంఘంలో ప్రభు నెరవేర్చును గాక. ఒక్క మాట చెప్పండి, మనల్ని బట్టి, సంఘాన్ని బట్టి దైవజనుడు ప్రభుకి ఏం చెల్లించాలి? దేనికోసం? సంఘాన్ని బట్టి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. అలాంటి సంఘంగా దేవుడు మన సంఘాన్ని నిలబెట్టును గాక. దేవుడు అటు కృపను మనందరికీ అనుగ్రహించును గాక. శ్రేష్టమైన సందేశాన్ని అందించిన దైవజనులకు మన సంఘం తండ్రి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి నోట పలికిన మాట మన సంఘాల్లో దేవుడు నిత్యముగా ఫలింపచేయను గాక. చాలా ప్రయాసపడి మనది చిన్న గ్రామమైనా చిన్న సంఘమైనా కానీ వారి సమయాన్ని కేటాయించి మన మధ్యకి రావడం చాలా సంతోషం. ముందుగా దైవజనులు జ్ఞాపం చేసినట్లుగా చాలా కాలం క్రితం రావాలి. అయితే దేవుని యొక్క చిత్తం, ఏ సమయంలో ఎవరిని ప్రభు మన మధ్యకి నడిపించాలి, అది దేవుని చిత్తం. ఆ సమయానుకూలంగా దేవుడు మన మధ్యకి నడిపిస్తారు. ఆ సమయానుకూలంగా పరిస్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడుతుంటారు. ఈరోజు దైవజనులు ఈ సంవత్సరం మన మధ్యకి రావడం అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని బట్టే ప్రభు మన మధ్యకి నడిపించి మనకి, మన సంఘానికి కావలసిన శ్రేష్టమైన మాటలు ప్రభువే మనతో మాట్లాడారు. నమ్మిన వారి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరొకసారి దైవజనులకి ప్రత్యేకమైన నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. కనుక దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. రామర్ గురించి వచ్చిన దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ వాళ్ళ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. రామర్ గురించి వచ్చిన దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సకల ఐశ్వర్యములకు కారణభూతుడు అయిన నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘననామానికి స్తోత్రములు దేవా. 9, 10, 11 తారీఖులు 3 రోజులు జరిగిన అద్భుతమైన సువార్త సభలను మీరు దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నందుకు వందనాలయ్యా. అలాగే నా దేవా, ఈ రాత్రికాల సమయంలో వర్తమానం అందించిన మా దేవా, మా యొక్క సోదరులు, మీ ప్రియ కుమారులు, సేవకులు, నా దేవా ఎంతో దూరం నుండి వచ్చి పరిచర్య చేసిన సహోదరులు సంతోష్ రెడ్డి గారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాలని, వారి సంఘాలను కూడా బహుగా దీవించండి. కూడి వచ్చిన సేవకులను, అలాగే సేవకురాండ్రను, సంఘ బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి. ఆర్కెస్ట్రా, సౌండ్ ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి నా దేవ నడిపిస్తున్న సేవకులు ఎలీషాయి గారిని బట్టి, సంఘాన్ని బట్టి, కుటుంబాలని బట్టి, నా దేవ వారు చేస్తున్న పరిచర్యలు అంతటిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పి హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో దైవజనులు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్షమించాలి, దైవజనులు వెళ్ళిపోతున్నారు, అందుకని పంపించడానికి వెళ్ళాను. ఈ 3 దినాల సభలో దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగించారు. రాత్రి మీటింగ్ అయిన తర్వాత పడిన వర్షం మామూలు వర్షం కాదు, భయంకరమైన వర్షం, కరెంట్ లేదు, చాలా పెద్ద వర్షం పడింది. అయినా కానీ ప్రార్థన విషయంలో, లేదంటే పరిచర్య విషయంలో, మీటింగ్ విషయాల్లో ఎక్కడ ఆటంకం లేకుండా ప్రభు జరిగించారు. కనుక సమస్తమైన మహిమాగ్రత ప్రభావాలు దేవుని చెల్లును గాక. చెప్తా హల్లెలూయా. ఒకటి దేవుని యొక్క కృప, రెండోది సంఘమంతా చేసిన ప్రార్థన. చాలా రోజులుగా ప్రతిరోజు 1 గంట దేవుని మందిరం నుండి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు అన్ని విషయాల్లో సమకూర్చి ఆశీర్వాదకరంగా జరిగించారు. కనుక ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, సహకరించిన సంఘ బిడ్డలందరికీ నా నిండు మనసుతో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడు నిశ్చయంగా మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పరిచర్య చేసి సహకరించి ప్రార్థన చేసిన మీ అందరికీ దేవుడు నిండైన ఆశీర్వాదాల చేత నింపునుగాక. ఇంక ఈ రాత్రి ఆయా ప్రాంతాల నుంచి చాలామంది విశ్వాసులు వచ్చారు. వారందరికీ మా సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి రాత్రి మన మధ్యకు వచ్చిన సేవకులను, విశ్వాసులను దేవుడు నిత్యంగా ఆశీర్వదించునుగాక. అలాగే మన మధ్యకు వచ్చిన వాద్య కళాకారులు, వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి ప్రయాణాల్లో తోడయండి, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వారి పరిచయను దేవుడు దీవించునుగాక. అలాగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ప్రకాష్ గారికి, వారి టీంకి, వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వీడియో ఫొటోస్ తీసిన డేవిడ్ అన్న వారి టీం కూడా, వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనందరినీ దేవుడు నిత్యంగా ఆశీర్వదించునుగాక. ఈ 3 దినాలు వర్తమానం అందించిన ప్రతి దైవజన్ని దేవుడు ఆశీర్వదించి వారి నోట పలికిన ప్రతి మాట మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయనుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సేవకులందరూ స్టేజ్ మీదకి వస్తే ప్రార్థన చేస్తారు. ముందుగా అమ్మ చిన్న ప్రార్థన చేస్తారు. అమ్మ ఎక్కడుంది?
ఓకే, అమ్మ ప్రార్థన చేస్తారు. అయ్యగారు వచ్చింది. అందరం సేవకులు బలిపేట మీదకి వస్తే అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడ మహాగణుడవైన మా దేవాని స్తోత్రాలు 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 నాయన. ఇదిగో ప్రభా, ఈ గ్రామాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించినైనా అయ్యా నాయన 3 రోజులు ప్రభా అయ్యా ఈ సభలు జరిపించడానికి నైనా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ 3 రోజులు ప్రభా నైనా నీ దైవ సేవకులు నైనా అనేకమైన నాయన మాటలు ప్రభా వెదజల్లారు ప్రభా. నీ స్తోత్రం నాయన. అయ్యా వెదజల్లిన నాయన ప్రతి మాట ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకున్నాయినా ఆ వాక్యానుసారంగా నడిచే జీవితాలు మాకు అందరికి దయచేయండి ప్రభా. నీ స్తోత్రం నాయన. యేసయ్యా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. 3 రోజులు ప్రభా ఘనముగా బలముగా జరిపించారు ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు ప్రభా. నీ స్తోత్రాలు నాయన. అయ్యా నీకేమి చిరుణం చెల్లించలేం ప్రభా. నీ స్తోత్రం నాయన. అయ్యా గడిచిపోయిన సంవత్సరాలు ప్రభా నీ దాసులు చేసిన ప్రార్థన మీరు ఆలకించిన దేవుడు అయ్యా. అయ్యా నీ స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. నేటి ప్రభా నీ దాసుల్ని నేను మీరు పిలుచుకుని నాయన 4 సంవత్సరాలు నిండిపోయింది ప్రభు. నీ స్తోత్రాలు అయ్యా. నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత మీకు లేదని దేవానికి స్తోత్రాలు. అయ్యా నీ చిత్తం ఏమైందో ప్రభు మాకు తెలియదు. అదేవిధంగా ప్రభు నాయన దాసులు చేసిన సేవా పరిస్థితి ప్రభు అయ్యా ఇంకా నాయన విస్తరింప చేయండి ప్రభు. స్తోత్రం నాయన. అయ్యా నీ స్తోత్రాలు 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 ప్రభు. అయ్యా రమేష్ తన భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యవ్వన కాలంలో ప్రభు నీ బిడ్డలు నాయన నీ కాడి మోయటానికి నాయన అయ్యా సిద్ధపడి ఉన్నారు ప్రభు. ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా నేడుగా సహకారిగా ఉండండి నాయన. యవ్వన కాలంలో ప్రభు నాయన కుడివైపుకి ఎడవైపుకి తొట్టిల్లకుండా నాయన నీ బిడ్డలు మీరు ఏర్పరచుకున్నారు నాయన. స్తోత్రం నాయన. ఈ లోకంలో తండ్రి లేకపోయినా ప్రభు తండ్రిగా మీరు ఉండండి. యేసయ్యా నీ స్తోత్రాలు. ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఎన్ని వచ్చినప్పటికైనా ప్రభు అయ్యా నీ కృపలో నిలబడే భాగ్యం బిడ్డలకు దయచేయండి ప్రభు. స్తోత్రాలు నాయన. అయ్యా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మందిరాలు కట్టే విషయంలో మీరు తోడుకుండండి. సంఘ బిడ్డలు నడిపించే విషయంలో మీరు తోడుకుండండి. ఓర్పు సహనం ప్రేమ దయచేయండి ప్రభు. అని స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో నాయన ఈ నాయన 3 రోజులు నాయన సేవకులు అనేక మంది వచ్చారు ప్రభు. ప్రతి సేవకుల్ని వారి కుటుంబాలని వారి సంఘాలని మీరు ఆశీర్వదించండి ప్రభు. అలాగే నాయన వాయిద్యాలు వాయించిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభు. అని స్తోత్రం నాయన. ఇదిగో సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా మీ నోటికి నిండా నవ్వు ఉంటుందని దైవ సేవకులు నాయన వాగ్దానం చేశారు ప్రభు. బిడ్డలకు సంఘ బిడ్డలందరికీ నాయన అయ్యా ఈ నూతన సంవత్సరంలో నాయన ఎలాంటి నాయన రుగ్మతులు ఉన్న నాయన తీసివేసి నోటి నిండా నవ్వు కలగజేయండి ప్రభు. అని స్తోత్రం నాయన. యేసయ్యా నీ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు మీరు ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ఈ గ్రామాంతటిని రక్షించండి ప్రభు. ఇది మొదలకు నిరంతరం తోడుగా నీడగా ఉండి సహకారిగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరాలుగా ప్రార్థన. సేవకురాలు దీనమ్మకు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏకీభవిద్దాం. స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి. దేవుడు కదా అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా సహోదరుడు ఐక్యత కలిగి ఉండమని చెప్పిన దేవుడు కదా అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయితే ఐక్యత ప్రేమ సమాధానము నమ్మకము మాకు దయచే దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. మీ నోటి నిండా నవనిస్తున్న వాగ్దానం చేస్తాం కదా అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇక్కడ వరి దినాలలో మేమున్నామయ్యా. అంత్యకాలంలో మేమున్నామయ్యా. అపాయకరమైన దినాలలో మేమున్నాము దేవాని స్తోత్రాలు తండ్రి. కృపను ప్రేమించిన దేవుడు కదా అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డల దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ జ్ఞానాత్మ చేత నింపి దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు అయ్యా నీ బిడ్డకి జ్ఞానం ఇచ్చి దేవాని స్తోత్రాలు తండ్రి. 3 రోజులు కూడికలను దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా గ్రామం ఆశీర్వాదకరంగా మా కుటుంబం దీవెనకరంగా దేవాని స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డకి స్వస్థతకరంగా దేవాని స్తోత్రాలు అయ్యా. నువ్వు జరిగించిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ దినమున మమ్మల్ని అడిగితే దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ రాజ్యంలో మేము ఉంటామని దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డ మాట్లాడాడు కదా అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపయ్యా. ఐక్యత దయచేయ అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా దైవజనులు దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు అయ్యా. దైవజనులు రావటం నీ గ్రామంకి ఆశీర్వాదకరమన్నావు కదా అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డల దేవాని స్తోత్రాలు తండ్రి. నా గ్రామంకి రావటం ఆశీర్వాదకరం కదా దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి.
రక్తమే జయం, యేసు పరిశుద్ధుడా నీ రక్తమే స్తోత్రాలయ్యా. జయం, యేసు రక్తమే అయ్యా జయం. మీ ప్రయాస వ్యర్థపరచనన్నావు కదా అయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ స్తోత్రాలయ్యా. ఎలీషా పడుతున్న ప్రయాసను వ్యర్థపరచొద్దయ్యా. అనేక ఆత్మల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నమ్మకం కలిగి దేవాని స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డ నడుము కట్టయ్యా, ఏదైనా పచ్చయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా వెనక మన దేవాని స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలకు దేవాని స్తోత్రాలు అయ్యా. జయమునిచ్చినట్లుగా దేవాని స్తోత్రాలు తండ్రి. అటు జయాన్ని దయచేయ్యా. నా గ్రామముకు దయచేయి దేవాని స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా జరిగిన 3 రోజులు దేవాని స్తోత్రాలు తండ్రి. నీకు తోడుగా ఉంటున్న దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా నా కన్న ముందు చేసిన మా ప్రార్థనను ఆలకించవయ్యా. నా ప్రార్థన కూడా నీ పాద సన్నిధికి చేర్చుకోమని నా తండ్రిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము దేవా. ఆమేన్. అందరూ కూడా ఇలా మోకరించినట్లయితే ఆఖరిగా దైవజనులు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. విలియం సాయి గారు ప్రార్థన చేస్తుండగా సేవకులు అందరూ కలిసి మన గ్రామం కొరకు సంఘం కొరకు వారు ప్రార్థన చేస్తుండగా సేవకుల యొక్క ప్రార్థనతో ఏకీవించి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. మోకరించి ప్రార్థన చేయాలి. ఆఖరికి అందరూ మోకరించి గ్రామం కొరకు మన సంఘం కొరకు అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, హల్లెలూయా, హల్లెలూయా, నీకే హల్లెలూయా. స్తుతులు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన. అయా 3 దినాలు మీరు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు స్తోత్రం. వారందరూ కూడా వారి హృదయాలు నింపబడి ఉన్నాయి. అయా అది ఇప్పటికీ మేము ఆ వాక్కులు ధ్యానం చేస్తూనే ఉన్నాం. అవును. అయా మీ బిడ్డలు ప్రభు ఈ 3 దినాలు వారి సిద్ధంలో మీరు నూనెతో నింపారు. స్తోత్రం మీ రాకళ్ళు ఎత్తబడే బుద్ధి కలిగిన కన్యకల వలె అందరినీ సిద్ధపరచండి. అంచె దినాల్లో యాకోబు దేవుని మందిరంకి అన్యజనులు విస్తార ప్రవాహం వలె వస్తారన్న వాగ్దానం ఈ పరిచర్యలు నెరవేర్చండి. విస్తార ప్రవాహం వలె నూతన ఆత్మలు అయా ఈ పరిచర్యలోకి మీరు అనుగ్రహించండి. యవనస్తులు మీ సేవకుని బలపరచండి. తండ్రి గారి లేని లోటు పిల్లలకి అయా అమ్మగారికి మీరు తీర్చుమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నామా తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు యేసునాథ మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు నాయన. యేసుక్రీస్తు ప్రార్థన మందిరము తరపున ప్రభువా అయా జరిగించినటువంటి 3 దినాలు స్తోత్రము నాయన. సభలను బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రము నాయన. మొదటి దినము పగలు రాత్రి, రెండవ దినము పగలు రాత్రి, ఈ రోజు 3వ దినము పగలు రాత్రి జరిగించిన ఆరాధనలు బట్టి వాడబడిన దైవదాస్తులు బట్టి చేరి వచ్చిన విశ్వాసులు పరిశుద్ధులందరిని బట్టి వందనాలు. ఈ రోజు బాప్తిసానికి సిద్ధపడిన బిడ్డలను బట్టి స్తోత్రములు. ఈ పరిచర్యల ద్వారా అనేకులు రక్షించబడాలి. అనేకులు ప్రభా నూతన విశ్వాసులు ప్రభా అయ్యా సంఘ పరిచర్యలో చేర్చబడాలి. నానాటికి సంఘం విస్తరించాలి, వర్ధిల్లాలి. అందరూ దైవ భయము కలిగి అయా ప్రభా మీ యొక్క సత్య మార్గములో నడుస్తూ ప్రభా సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా సహాయం చేయండి నాయన. మా యొక్క ప్రియులు కీర్తిశేషులు ప్రభా విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన వారు మీ సన్నిధిలో ఉన్నారు. వారి యొక్క పరిచర్య ప్రభా వారి యొక్క బిడలు కొనసాగిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఎలీషా గారిని బట్టి, అమ్మగారిని బట్టి, అలాగే ప్రభా నాయన సీనియర్ తల్లి గారు అమ్మగారిని బట్టి మీకు వందనాలయ్యా. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. వారి కుమారుల కుటుంబాలను దీవించండి. సేవ నానాటికి వర్ధిల్ల చేయండి. ఇటువంటి నాయన కూడికలు, ఉజ్జీవ కూడికలు, ఉపవాస కూడికలు, నాయన ఆల్ నైట్ ప్రేయర్స్, ఆరాధనలు బహుగా ఈ పరిచర్యలో జరుగుటకు సహాయం చేయండి. దాసులు ప్రభా ఎలీషా గారిని ఎడంతల ఆత్మతో నింపి బలముగా వాడుకోండి దేవా. మా ప్రాంతం అంతట్లో, మా రాష్ట్రం అంతటిలో రాగల దినాల్లో ఇంకా పలు చోట్ల బలముగా వాడబడినట్లుగా సహాయం చేయండి దేవా. చేరి వచ్చిన నాయన EPWF నాయన సేవకులందరిని బట్టి, వారి యొక్క పరిచర్యలు బట్టి మీ నామానికి మహిమను ఆరోపిస్తూ నాయన చేరి వచ్చిన విశ్వాసులు పరిశుద్ధులందరినీ కూడా దీవించండి. ఉన్నతమైన కృపలతో నింపండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధ కృప కలిగిన మా యేసయ్య నీకు వందనాలు నాయన. ఇంతవరకు సేవకులు నలుగురుగా చేసిన ప్రార్థన మీరు ఆలకించారు. దైవజనులు అనేక మంది స్థలం మందు చేరి చేసిన ప్రార్థన మీరు ఆలకించారు. ఈ 3 దినాలు జరిగిన సభల ద్వారా నాయన మీ దాసులు అనేక మంది మా గ్రామంలో అడుగుపెట్టి, సంఘంలో అడుగుపెట్టి నాయన ఏ మాట అయితే నాయన మా సంఘం కొరకు, గ్రామం కొరకు మాట్లాడారు, నిత్యముగా ప్రభు మాట్లాడిన ప్రతి మాట మన సంఘాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఏ ఉద్దేశం కలిగి సభలు ఏర్పాటు చేసామో దేవుడు సంఘాన్ని ఉజ్జీవింపచేయునుగాక.
మన గ్రామాన్ని దేవుడు రక్షించునుగాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక, సంఘ బిడ్డలందరినీ దేవుడు నిత్యముగా ఆశీర్వదించునుగాక, సేవకుల కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, రానున్న దినాల్లో మునుపటి కంటే అధికమైన కార్యాలు నిత్యముగా మనం అనుభవించుదుముగాక. ఈ రాత్రి స్థలంకి వచ్చిన సేవకులందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులందరినీ దేవుడు దీవించునుగాక, సభల కొరకు ప్రయాసపడిన వారిని ప్రార్థన చేస్తున్న సహకరించిన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నిత్యముగా ఆశీర్వదించునుగాక. దేవ ఈ 3 దినాలు దీవెనకరంగా జరిగించారు నాయన. జరిగిన సభను బట్టి మా గ్రామాన్ని, సంఘాన్ని, మా పరిచయం మీరు ఆశ్రయించి మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరలో రానైన నజరేయుడైన యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సృష్టికర్తని దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నేను సహవాసం మనకిని కూడిన సకల జనులకును పరిశుద్ధులకును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గునగా, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నానుగా. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గునామే. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. బలో యేసుక్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రక్షకుడైన యేసుక్రీస్తు మహారాజుకే, త్వరలో రానైన యేసుక్రీస్తు మహారాజుకే, బలో యేసుక్రీస్తు మహారాజుకే, బలో యేసుక్రీస్తు మహారాజుకే, బలో యేసుక్రీస్తు మహారాజుకే. అందరికీ వందనాలే. నిత్యంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఎవరు వెళ్ళొద్దు, అందరికీ ప్రేమ ఉంది ఏర్పాటు చేసాం. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. బయట బఫే సిస్టమ్ భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక సంఘస్థులు ఒక నిమిషం ఆగండి. బయట నుంచి వచ్చిన వారందరూ కూడా మొదట భోజనం చేసిన తర్వాత స్థానిక సంఘాలు చేయొచ్చు. దైవజనులు అందరూ మందిరంలోకి వెళితే భోజనాలు ఏర్పాటు చేయండి. భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. బయట నుంచి వచ్చిన ఎవరు కూడా వెళ్ళదు. దయచేసి మీ కొరకు ప్రేమ మీద ఏర్పాటు చేశాం కనుక భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. స్థానిక సంఘస్థులు పరిచర్య చేయాలి, దేవుని యొక్క సంఘ బిడ్డలు పరిచర్య చేయాలి. స్థానిక సంఘస్థులు పరిచర్య చేయండి, తర్వాత భోజనాలు చేద్దాం. బాప్తీసాలు ఉన్నాయి, తమ్ముడు బాప్తీసం ఉంది కనుక దయచేసి స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనలో బాప్తీస కార్యక్రమంలో పాల్పొందాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను.